శ్రీశైలేశదయాపాత్రం ధీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మవ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధోః రామానుజస్య చరణౌ శరణమధ్యే మాతాపితా యువతయస్తనయా విభూతిः సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్య నః కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంఘ్రియుగళం ప్రణమామి మూర్ధనా భూతం సరశ్చ మహదాత్మయపట్టనాథ శ్రీభక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాంఘ్రిరేణు పరకాల యతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం గురుముఖమనధీత్రాహ వేదాశేషాన్ నరపతి పరివృత్తం సులుకమదాతు కామః రుజురమరవంజ్యం రంగనాథస్య సాక్షాత్ ద్విజకులతిలకంతం విష్ణుచిత్తం నమామి నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారాఖ్యం సంస్కృతిరసిద్ధమధ్యాపయంతి రోచ్చిష్టాయాం సజనిగణితం యా బలాత్కృత్య భుంక్తే గోదాతస్యై నమైదమిదం భూయయే వాస్తు భూయః ఆండాళ్ దివ్య తిరువడిగడే శరణం కన్యాభరణి సంజాతం వాధూరకులభూషణం శ్రీరంగార్య గురో పుత్రం షఢగోపమహం భజే అస్మత్ గురుభ్యో నమః. భగవద్బంధువులారా, ఎంగళ్ మేల్ శాపం ఏడిందు నిన్న మనం ఈ భాగాన్ని చెప్పుకోలేదు. పరమాత్మ ఎలా కటాక్షించాలో చెప్పారు. ఒక్కొక్క కన్ను, అది కూడా కొంచెం కొంచెం, అది కూడా తింగళం ఆదిత్యను ఎలుందాకో, చంద్రుడు సూర్యుడు ఇచ్చినట్లు ఉండాలి. అది ఉంటుందా? ఇద్దరు ఒకేసారి ఉదయించే దృశ్యాన్ని మనం చూడవలసింది న్యాయంగా కొంచెం జ్యోతిష్ శాస్త్రానికి వెళితే ఒక అమావాస్య నాడు కనబడతారు. అమావాస్య నాడు ఇంచుమించు అరుణోదయానికి కొంచెం ముందుగా చంద్రుడు వస్తాడు. సా దృష్టేందు శనివారి సా నష్టేందు కళాపు అమరం అంటుంది. అమావాస్యకు రెండు పేరు, శనివారి అని, కుహు అని. కుహు అన్న అమావాస్య, శనివారి అన్న అమావాస్య. శనివారి ఎప్పుడనాలి? సూర్యోదయానికి కొద్ది ముందు చంద్రుడు కనబడితే. చంద్రరేఖ కాడిన అమావాస్యను శనివారి అనాలి. చంద్రరేఖ పోయిన తర్వాత సూర్యుడు వస్తాడే, అలాంటి అమావాస్యను కుహు అనాలి. అమరం చెప్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని సరే వారి వారి అభిప్రాయాలు ఉంటాయి, శాస్త్ర జ్ఞానం వేరు కదా. ఒక పెద్ద వ్యక్తి ఒక సంస్థకు మంచి పేరు కావాలి, అమ్మవారి పేరు కావాలి, కొత్తగా ఉండాలి, పండితులకు మాత్రమే అర్థం కావాలి అని అడిగాడు. శనివారి పెట్టవాలి అని చెప్పాడు. చాలామందికి సినీ అనగానే సినిమాలు జ్ఞాపకం వస్తాయి. ఇదేదో సినిమాల సంస్థ అనుకున్నారు. సరే శనివారి బాగుందన్నారు. ఆయన అప్పటించారు, అక్కడికి పెట్టారు. మన రవీంద్ర భారతిలో ప్రారంభోత్సవం చేశారు. అప్పటి రోజుల్లో మన తెలుగు ప్రొఫెసర్ ఉండేవారు, దివాకర్ అనేవారు, అతను మంచి పండితుడు. అప్పుడు
తెలుగు సంస్కృతం చాలా పాండిత్యం ఉంది. ఒక్కొక్కసారి పాండిత్యం ఉన్నా జ్ఞానం ఉన్నా అర్థం స్ఫురించదు. మనకు శ్రీభాష్యంలో భగవద్ రామానుజుల వారు చెప్తారు, అసలు ఈ ద్వైతము అద్వైతము విశిష్టాద్వైతము ఇన్ని మతాలు ఏమిటి, ఇన్ని అభిప్రాయాలు ఏమిటి, ఇన్ని ఏమిటి, ఇన్ని వేరు అర్థాలు ఏమిటి, పదం ఒకటే కదా. అహం బ్రహ్మ అస్మి, సోహం అస్మి, సర్వకరితం బ్రహ్మాస్మి, పదాలు ఇవే కదా, భాష మారలేదు కదా, ప్రకృతి మారదు, ప్రత్యయము మారదు, అర్థం కూడా మారదు, భావగల మాత్రం. ఎవరు చెప్పినా ఆ పదాన్ని తీసుకొని ఆ పదానికి అర్థమే చెప్పాలి కదా. అప్పుడు ఎందుకు ఇలాంటి భేదాలు వచ్చాయి? ఒక పదం ఉంటే ఇంకో అర్థం ఎలా వచ్చింది? ఒక ప్రశ్న పూర్వపక్షం శ్రీపక్షంలో ఉంటుంది. రామానుజుల వారు అంటారు, పదం అదే, అర్థం అదే. ప్రతి పదానికి సరి అయిన అర్థము అపార్థము రెండు ఉంటాయి కదా. పరమాత్మ అనుగ్రహం ఉన్నవాడికి సరి అయిన అర్థం భాషిస్తుంది, అది లేని వారికి అపార్థం భాషిస్తుంది. మనమేం చేస్తామన్నా ఎలాగయ్యా అంటే చక్కని దృష్టాంతం ఇస్తాం. యథా అన్నమయం ఆమయస్య, భోజనం ఆహారం ప్రతివారు ఆకలి తీరటానికి, బలం చేకూరటానికి, ఆరోగ్యం వృద్ధి పొందటానికి. మరి రోగాలు పెంచి ఆహారం తీసుకుంటున్నారు. ఈ ఆహారం వల్ల రోగాలు కలుగుతాయని తీసుకునే వారికి తెలియదా? మరి తీసుకుంటున్నాం. వాడికి వాడి కర్మ, వాడి బుద్ధి, వాడి ప్రార్థన పూర్వజన్మ కర్మ, వాడికి ఆ రోగం రావాలి. వాడికి ఆ రోగం రావాలంటే కలిగించే ఆహారం వాడు తీసుకోవాలి. బుద్ధి కర్మానుసారమే, మన బుద్ధి మన కర్మ అనుసరిస్తుంది. అలాగే ఈ మహానుభావులు అపార్థం మాత్రం గ్రహించే బుద్ధి వారి స్వామి కలిగిస్తాడు. అపార్థం చెప్పాలి. అయితే పాపం ఆయన వచ్చాడు దివాగంగా, సార్ నేను అధ్యక్షుడిని వారు ప్రధాన వక్త ఇంకెవరో ఉన్నారు, మాట్లాడారు. అడిగారు, ఎవరు పెట్టారు ఈ పేరుని మొదటి అడిగాడు. కొత్త ఉంది పేరు, ఎవరికి అర్థం కాలేదు. కంటారా ఈ స్వామి పేరు పెట్టారు, మంచి పడుతుంది. అప్పటికి ఆ మాట అన్నాడు. తర్వాత అన్ని నిఘంటువులు వెతికాడు, ఈశ్వరుడు వెతికాడు. ముందు నేను ఒక పాంప్లెట్ రాశాను. లక్ష్మి, పార్వతి, దుర్గా, సరస్వతి, ప్రకృతి, సంపద, పూర్ణం, ఐశ్వర్యం, సద్బుద్ధి, అష్టార్థవతి, సినీవాలి పాంప్లెట్ రాసి అది చూస్తాడు. ఊరుకుంటే బాగుండేది బాబు. ఆచార్యగారు ఇవన్నీ రాశారు, మరి నాకు తెలిసినంత వరకు ఈ క్వశ్చన్లో ఈ అర్థం లేదు. వారి మహాపండితులు మరి తప్పైతే రాయరు, మరి ఇంకేమన్నా క్వశ్చన్లు ఉన్నాయా అనుకుంటే బాగుంటుంది, అనకూడదు. కానీ అధ్యక్షుడు కాబట్టి మా పైన ఎలాగుంటుంది. ఆ పదం తీసుకొని సినీవాదీతు సాప్రోక్త కళా మా దుర్గయోగ స్త్రీయా, ఇది సుఖోసం. సినీబాలి తదా బుద్ధి సంపత్ హ్రీ శ్రీ తదేవ విశ్వకోశం. సినీబాలి సభాప్రోక్త నిత్య సర్వసుమంగళ హేమంతి కోసం. సినీవాలి సదా నిత్య సంపత్ ఆయు వృద్ధిరేవచ మహాజన కోసం. అదంతా కొత్తగా కావాలంటే చెప్పాను. అందులో సా దృష్టేందుకు సినీవాణి అమరని చెప్పింది. మీరు చెప్పారు, చంద్రుడు కనబడుతున్న సూర్యోదయంలో ఉన్న అమావాస్య సినీవాణి.
అంటే ఒకేసారి సూర్యుడిని చంద్రుణ్ణి చూడగల స్థితి సంప్రదాయంలో సూర్యుడు అంటే భగవానుడు, చంద్రుడు అంటే ఆచార్యుడు. భాగవత ఆచార్య సమృద్ధి ఈ సంవత్సరం కలగాలని అభివృద్ధి. స్వామి క్షమించవద్దు, పెద్దలు అదేమొద్దు చేసింది. ఎందుకంటే పదానికి అర్థం మన బుద్ధిలో భాషించడం అనేది మన ఇష్టం కాదు. ఎందుకు చెప్పుకొస్తున్నామంటే తింగడం ఆదిత్యం సందర్భం అది. ఒకేసారి సూర్యుడు చంద్రుడు కనపడతారా అంటే కనపడతారు. అమావాస్య సూర్యోదయం సమయంలో కొంచెం కనపడతారు. అప్పుడు చంద్రుడు కనపడినట్టు పెడుతుంది, సూర్యుడు కనపడకుండా వచ్చి కనపడుతూ వస్తాడు. అమ్మవారు ఈ పోలిక చెప్పటంలో భగవత్ సాక్షాత్కారానికి ముందు ఆచార్య సాక్షాత్కారం కావాలి. ఆచార్య సాక్షాత్కారం అయి కానట్టు అయి పక్కకు పెడతారు, పరమాత్మ. అంటే ఈ జీవుని కోసం పరమాత్మ అనుగ్రహాన్ని సంపాదించి ఇవ్వకున్న ఆచార్యుడు ముందుక సందర్భంలో తింగడు ఆదిత్యను వెడుతారు. ఈ పోలికలోని అంతరార్థం నేను అనుకున్న అంతరార్థం చెప్పుకోవాలనుకున్నాను. అంటే మనము మన ప్రయత్నంతో, మన ప్రార్థనతో, మన ఉపాసనతో, మన కైంకర్యంతో, మన సేవతో మనం పరమాత్మను ప్రసన్నుండి చేసుకోలేము. ఆచార్యులు మాత్రమే మన విషయంలో పరమాత్మను ప్రసన్నం చెయ్యాలి. అయినప్పుడు ప్రసన్నం చేసేటప్పుడు మాత్రమే ఆచార్యుడు కనపడాలి. పరమాత్మ ప్రసన్నుడు అయిన తర్వాత ఆచార్యుడు పక్కకుండా పరమాత్మ. అయితే పరమాత్మలో కూడా మనం ఆచార్యుడిని చూడాలి. మనకు ఈ పరమాత్మ ఇంత కృపామాత్ర ప్రసన్నుడిగా ఎలా సాక్షాత్కరించాడు, మనము ఇలాంటి పని చేయగలమా, ఉపాసన చేయగలమా, ఇలా స్వామిని ప్రార్థించగలమా, మనము ప్రార్థిస్తే పరమాత్మ ఇంత ప్రసన్నుడవుతాడా? కాదు కదా. ఇది ఆచార్యుడి అని పరమాత్మలో ఆచార్యుడిని చూడాలి. ఉదయిస్తున్న సూర్యుల్లో చంద్రరేఖను చూడగలిగాడు. అది తింగడు అది మనం చెప్పుకున్న చదువు జ్ఞాపకం అనుకుంటా. మహాభారత యుద్ధం దుర్యోధనుడి యొక్క కులగురు యాజ్ఞికుడు పురోహితుడు అమావాస్య నాడు ముహూర్తం పెట్టాడు. అమావాస్య నాడు యుద్ధం ప్రారంభించండి, తప్పకుండా మీరు గెలుస్తారు, నేను హామీ అన్నాడు గురువుగారు. తప్పకుండా అయితే ధర్మరాజు గారి గూడగా అక్కడే ఉంటారు. మరి రాజు పని అదే, తమను తాము చూసుకోవడం కదా రాజుల పని. ఎదుటివాడు ఏం చేస్తున్నాడు రాజాన మహిళాశ్చైవ, మహళ అంటారు సంస్కృతంలో, మనం మహిళ అంటున్నాం. ఆడవారు రాజులు ఇద్దరు ఒకటే కదా. ఎప్పుడు తమ ఇంట్లో ఏమవుతుందో చూడండి, పక్క ఇంట్లో ఏమవుతుందో చూస్తారు. అది శాస్త్రం. కాబట్టి ధర్మరాజు గారి యొక్క ఊరిజాలు ఎక్కడ ఉన్నాడు, విషయం తెలుసుకున్నాడు. వచ్చి రాజు అయ్యా దుర్యోధన వారు పురోహితులతో ముహూర్తం పెట్టారండి యుద్ధాన్ని. సంతోషం రాండి, నేను పరమసాధు. సంతోషం ఏంటండి, అలా యుద్ధం చేయాలి కదా, మనం మొదలుపెట్టాడు. కాదండి అమావాస్య నాడు పెట్టాడు, పెట్టని ఏమిటండి, అమావాస్య నాడు యుద్ధం ప్రారంభిస్తే గెలుస్తారట, గెలవని. మరి అవసరం యుద్ధం చేశాక ఆడ గెలిస్తే మనకెందుకు రాగోడంతా ఆయన ఉన్నాడో చూసుకుంటాడు. ఎవరు ఉన్నారు కదా, మనకెందుకు ఆయన చూసుకుంటాడు. స్వామి యుద్ధం ముహూర్తం ఆయనే చూస్తాడు. ఏదో మీరు ముందరికి రావాలి కదా, అన్నీ చూస్తాడు రా నువ్వు అని ఆయన వచ్చాడు. ఏని బావగారు ఏదో మాట్లాడుతున్నారు, గుడజారుతో విషయం, రాజకీయమా రహస్యమా మేము వినొచ్చా?
అయ్యా మీకు ఓడేంటి మరి ఏదో చెప్తున్నాడు దుర్యోధనుడు యుద్ధం ముహూర్తం పెట్టాడు పెట్టించాడట మంచిదే ఏం పెట్టారా అమావాస్య నాడు పెట్టాడు అబ్బా మంచి ముహూర్తం అది నువ్వు పెట్టుకుంటే ఇంకేంటి ఇంకా కాదండి అమావాస్య నాడు యుద్ధం ప్రారంభిస్తే గెలుస్తాము తప్పకుండా గెలుస్తారు ఎవరు బాగా అమావాస్య నాడు యుద్ధం ప్రారంభించిన వాడు తప్పకుండా గెలుస్తారు అంటే అంటే ఏమిటయ్యా నువ్వు ప్రారంభిస్తున్నావు గెలుస్తావు అక్కడ ఎక్కడ న్యాయమయ్యా మొదలుపెట్టిన ముహూర్తం వాడు పెట్టుకున్నది ఏర్పాటు చేసుకున్నది వాడు ముహూర్తం నాడు యుద్ధం ప్రారంభించడా నేను మొదలు పెడతానా వాడు ఊరుకుంటాను నీకెందుకయ్యా గొడవ నేను చెప్పినట్టు చెయ్యి ఇవాళ త్రయోదశి కదా అమావాస్య త్వరలో రాబోతుంది త్వరలో అన్నాడు ఎల్లుండండి అమావాస్య త్వరలో రాబోతున్నాడు ఇవాళ త్రయోదశి మంచి ముహూర్తం ఈరోజు సాయంకాలం సైన్యాన్ని మొత్తం సిద్ధం చేయాలి అంతగా ఏర్పాటు చేయాలి రెడీగా ఉండాలి స్టార్ట్ అనగానే శంఖం మోగించాలి యుద్ధవేది మోగించాలి ధనువు ఎత్తు పెట్టాలి బాణం పెట్టాలి ధర్మశాస్త్రం ఏంటంటే యుద్ధం ప్రారంభము అంటే బాణమును గురి చూసి శత్రువు గుండెల్లో దించటం కాదు ఆకాశంలో దించాలి బాణం మీరు ఇప్పుడు చూస్తుంటారు కొన్ని ప్రభుత్వ లాంఛనాలతో చేసినప్పుడు ఫైరింగ్ గాలిలో తీస్తారు రావు చూసుంటారు అది విధానం అప్పటిదే కొత్తగా కాదు వీడు కొత్తగా ఏం చేస్తారని అప్పటి అంటే తెలియక బాగా అంతా సిద్ధం చేయి రెడీ అయినప్పుడు మోయబెట్టు బాగా అని మోయబెట్టు సిద్ధం ఆయనతో సరే వాళ్ళు తయారు చేశారు వీళ్ళు తయారు చేస్తున్నారు సైన్యాన్ని చూసుకుంటారు ఇవన్నీ పెద్ద ఆహ్వానంగా సరే మర్నాడు పొద్దున్నే 6:30 7 బాగా సిద్ధమైంది సైన్యం అన్నాడు పొద్దున్నే దేవగాయని రాత్రి ఏర్పాటు చేసాం అంటారు అయిందా సిద్ధంగా ఉండా స్నానానికి కూడా అంటారు కానీ అన్నీ ఉంది అందరూ బయలుదేరారు కృష్ణపరమాత్మ సైన్యం మధ్య నడుచుకుంటూ పోయాడు అంటే చూసుకున్నాడు ఎవరెవరు ఉన్నారు ఎక్కడ ఉన్నారు సిద్ధంగా ఉన్నారా లేదా ఎవడు మొదలు పెట్టాలి అంటే ఏర్పాటు చేసుకోవాలి కదా సరే తాను ఎవరెవరికి చెప్పాలో అవి చెప్పుకుంటూ పోయాడు అంతా దృష్టి కటాక్షపాతం గంగాలకు వెళ్ళాడు అందరూ మునిగారు అచ్యుతాయనమో అనంతాయనమో గోవిందాయనమో సైన్యం ఆచమనం చేయాలి అజమనం చేయాలి కంకర కొట్టేయాలి ఆచమనం చేశాడు అర్జున్ తీసుకున్నాడు అద్య అమావాస్యాయాం ప్రాతః సంధ్యావందనమహం కరిష్యే చుట్టూ ఉన్న ఋషులందరూ నోరాడు ఇవాళ అమావాస్య ఏంటి అమావాస్య రేపు కదా వాడు చతుర్దశి అన్నవాడెవరు కృష్ణుడు ఇంకెవడైనా అంటే తప్పు ఏదో అనొచ్చు ఆయన అంటే తప్పేటైదు ఈ పక్కన ఆ పక్కన వీళ్ళు వాళ్ళ ముత్తులు ఉన్నారు అలా వాడికి నచ్చింది సూర్యుడు రారా అన్నాడు చంద్రుడు వాడు వచ్చాడు ఏంటి అమావాస్య వాడు అంటున్నాడు రేపు కదా అవును రేపు కదా పదాం అడుగుదాం పిరప విద్యాచర్చాలు వచ్చేసాం అయ్యా స్వామి చెప్పండి స్వామి అమావాస్య రేపా అవును నేనేమన్నాను అయ్యా ఇవ్వండి అన్నానా అమావాస్య అన్నానా అమావాస్యకి మీ ఇద్దరం కలిసి ఉండడు కలిసి ఉన్నారు కదా మళ్ళీ రేపు కలుస్తారా దమరాజు అమ్మది పెట్టించాడు వేడి మోగించు అసలు ఉండండి అట్నే ఉంది వేడి మోగింది బాణం పోయింది శంఖం మోగింది ఏం పెట్టుకోండి అయ్యా ఏమైంది సూర్యుడు చంద్రుడు కలిసి ఉంటే అమావాస్య కలిశారు మళ్ళీ రేపు కలవదు వాడు నెలకే కలుస్తాడు ఎక్కడో వాడు ఆరంభించేప్పుడు దుర్యోధనుడు తెల్లారి ఆరంభించాడు అంటే పాడేది స్వామి ఏం చేశాడు అమావాస్యని పాడేం చేశాడు శుద్ధ పాడ్యమి నాడు ఏ పని మొదలుపెట్టినా ఆ పని ఏం తప్పదు అదే బహుళ పాడ్యం అయితే విజయం పూర్ణిమ తెల్లారి పాడ్యం అనుకోండి గెలుస్తారు అమావాస్య గారి పాడ్యమి
ఎందుకు? ఎలా ఉంటాడు చంద్రుడు? వక్రరేఖ ఉంటుంది. పున్నమంతేలా చంద్రుడు ఇంచుమించు నిండుగా ఉంటుంది. ఇవన్నీ మన సంకేతాలు. కాబట్టి సూర్యుడు చంద్రుడు ఒకేసారి కలిసి ఉన్నట్టు రెండు కథలు తెరవాలి అన్న ఆండాళమ్మ యొక్క వాక్యంలో అసందర్భము కానీ అసంగతం కానీ ఏమీ లేదు. సంప్రదాయపరంగా ఆచార్య పురస్సరమైన భగవత్ సాక్షాత్కారం, ఆచార్య కృపా లబ్ధ భగవత్ సాక్షాత్కారం, ఆచార్య కృపా స్మృతితో వచ్చేటువంటి భగవత్ సాక్షాత్కారం, ఈ మూడు రకముల అర్థమును మనకు బోధించాలని అమ్మ తింగళు ఆదిత్యను ఎడుతారు. ఇప్పుడు ఎంగళ్ మేల్ శాపం ఎడింది, మా శాపం తొలగిపోతుంది. ఏమి శాపం? శాపం అంటే దుఃఖం. ప్రియురాలికి ప్రియుడి వియోగం కంటే దుఃఖం ఏముంటుందండి? తనకు కావలసిన వారు దూరంగా ఉంటే పొందే దుఃఖం కంటే ఓటకే ఉంటుంది. మనకు అందుకే భాగవతంలో అజాతపక్షాయివ మతరంకగా స్తన్యం యథా వత్సతరం చుతార్థ ప్రియం ప్రియేవ విదితాసి మన అరవిందాక్ష నిర్వృక్షతే. ఇంత చక్కని శ్లోకం అంటే ఇదే. ఈ శ్లోకంలో చదువుకున్నా సరే వేరే పురాణాలు ఇతిహాసాలు వేదాలు ఏం అవసరం లేదు. ఈ ఒక్క శ్లోకం రోజు చదువుకుంటే, దీన్నే నిరంతరం మననం చేస్తే పరమాత్మ ఎప్పుడు మన హృదయంలో ఉంటుంది, పదిలంగా ఉంటుంది. పరమాత్మను సాక్షాత్కరిపోవాలనే తపన మనకు ఎంత ఉందో కాదు, ఎంత ఉండాలో, ఎలా తపించాలో వృత్రాసురుడు చెప్పాడు. ఇంద్రుడితో మాట్లాడుతున్నప్పుడు ఇంద్రుడి వజ్రాయుధం కింద పడితే తీసుకోవయ్యా, తీసుకో, యుద్ధం చెయ్యి, నన్ను చంపు, నేను చావడానికి నువ్వు చంపడానికి వచ్చావు, కానీ మీరు దేవతలయ్యా గెలుస్తారు, మేము ఎట్లా ఓడిపోతాం, నేను చావాలి కదా, చంపు. ఎవడవరా యుద్ధాన్ని పెట్టి చస్తానంటావు, ఓడిపోతానంటావు, గెలవమంటావు, మరి అంతా యుద్ధానికి ఎందుకు వచ్చావు? అయ్యో నాయన, నా హృదయం నీకు అర్థం కాలేదా? నేను యుద్ధానికి వస్తే 14 లోకాల్లో ఎవ్వడూ గెలవలేడు. నా ఆచారం చూసే చచ్చిపోతారా, మీరు యుద్ధమే చేస్తారా? మీ స్వర్గలోకం మొత్తం మింగేస్తాను, 3 లోకాలు వంట వేసుకుంటాను, నాలో మీరేం పనికి వస్తారు? ఎందుకు వచ్చానో తెలుసా? నేను యుద్ధానికి వస్తే మీరెవ్వరూ గెలవలేరు. మీకు ఎలాగో మీ అండ ఒకటి ఉంది కదా, మీరు ఓడిపోగానే కృష్ణ గోవింద హరే ముఖందే నారాయణ మాధవ అచ్యుతాన్ని తిరిగించి పిలిస్తే ఆయన వస్తాడు. ఒక్కసారి ఆయనను చూద్దామని వచ్చాను, నీకోసం. నేను పిలిస్తే రాడు, నేను చూడాలంటే కాదు, మీకోసం వస్తాడు, అప్పుడు చూస్తాడు. ఆయనను ఒక్కసారి చూచిన తర్వాత చస్తే ఆయన దగ్గరికి పోతాను కదా, మళ్ళీ పుట్టాను కదా. నా మనస్సు ఆ పరమాత్మ కోసం ఎంత పరితపిస్తుందో తెలుసా? అజాతపక్ష ఇవ మాతరం ఖగా, రెక్కలు రాని పక్షి పిల్లలు తమ తల్లి ఉదయం ఆహారానికి పోయి సాయంకాలం ఆహారం తీసుకొచ్చి వారి పిల్లలకు ఆహారానికై వెళ్ళిన తల్లి పక్షి ఎప్పుడొస్తుందా 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 ఎంత తహతహతో ఆర్తితో రెక్కలు రాని పక్షి పిల్లలు ఎదురు చూస్తాయో. స్తన్యం యథ వత్సతరం సుధాంత, ఆకలి కొన్న దూడలు ఉదయం అడిగిపోయి సాయంకాలం ఇంటికి ఎప్పుడొస్తాయా తమ తల్లులని, అంటే ఆవులు గేదెలు కావాలి కదా సాయంకాలం, అలా వచ్చేటువంటి అల్ల కోసం చూసే దూడలలాగా
ప్రియుడు దేశాంతరానికో గ్రామాంతరానికో వెళితే అతను రాగలేటువంటి ప్రియురాలు కాదు. అరవిందాక్ష, నా మనస్సు నిన్ను చూడాలని కోరుతుంది. ఇంకో రహస్యం చెప్తాను. వృత్రాసురుడు ఎంతటి మహానుభావుడంటే, శ్రీవైష్ణవ సాంప్రదాయ బీజం అహం దాసానుదాస, నేను పరమాత్మ దాసానుదాసుణ్ణి అనే పదం వాడే. అంతకు అబద్ధం లేదు. నేను నీ కాదు, నీ దాసులకు దాసుడు. అహం దాసానుదాసస్తే, నాకు ఈ వరమియ్యి అన్నారు. కాబట్టి మనం పరమాత్మ నీవు రావాలి, పరమాత్మ నీవు కావాలి, పరమాత్మ నిన్ను చూడాలి, నిరంతరం తప్పించాలి. ఆ తపన మాటలలో చెప్పలేము. పక్షి పిల్ల తల్లి కోసం ఎంత ఎదురు చూస్తుందో ఎవడు చెప్పగలరండి? ఎవడు వర్ణిస్తాడు? ఏ మాట దొరుకుతుంది? అందుకే ఈ శ్లోకం మనం రోజు అనుసంధానం చేసుకుంటూ పోతే అర్థం కూడా ఇంట్లో అంత గుర్తుంటుంది. కాబట్టి భావన చేసుకుంటూ పోతే కొన్నాళ్ళకి ఈ భావనే స్థిరపడుతుంది. ఇంచుమించు ఇదే భావాన్ని మనకు ఎంగళ్ మేల్ శాపం. మా శాపం ఏమిటి? ఇంతకాలం కనపడకపోవటమే. ఒకే చోట ఉన్నాం, ఒకే ఊళ్ళో ఉన్నాం, ఒకే వీధిలో ఉన్నాం, ఒకే సమయంలో ఉన్నాం, అయినా చూడలేదు. బృందావనంలో ఉన్నాం, మనందరిది ఒకే వీధి. ఈ ఇల్లు కాక ఆ పక్క ఇల్లు, కొందరిది ఆ పక్క ఇల్లు. గట్టికేస్తే అందరూ ఓయని పడుతారు. ఇంత దగ్గర ఉండి కూడా ఇన్నాళ్ళు నిన్ను చూడకుండా గడిపేయండి. ఎలాంటి వాళ్ళు అంటే త్రుటి యుగాయతే స్వామవశ్యతాం లభిస్తారా, ఎంత లభిస్తారంటే, అయ్యో స్వామి నిన్ను చూడని త్రుటి అంటే మన ఇప్పటి సైన్సు కొలవలేని కాలం. అంటే 1 సెకండులో 375వ భాగం. మనకు స్కేల్ లేదు పోవడానికి. 100 సెకండ్ వస్తారు. 375వ భాగాన్ని త్రుటి అంటారు. అంటే 300 త్రుటులైతే 1 సెకండ్. దానికంటే ముందు ఇది లవం ఉంది, కాష్టం ఉంది, కారకాలం ఉంది. అంతకాలము నిన్ను చూడలేకుంటే, 1 త్రుటి మాత్ర కాలం నిన్ను చూడకుంటే మాకు ఆ త్రుటి యుగమైతుంది స్వామి. ఆ బ్రహ్మకు బుద్ధి ఎందుకు లేదు? నీలాంటి అలాంటి మా ముందర పెట్టి మా కందులకు రెప్పలు సృష్టిస్తారా? ఎదురుగా పరమాత్మ నిలబడితే తనివి తీరా స్వామిని చూద్దామని ఇలా కళ్ళు తెరిస్తే చెప్పబడు. వాడికేమో రెప్పలు ఉండవు. ఆ దేవతలు బాగా రెప్ప పెట్టారు. అన్యాయం కదండి. కృష్ణ పరమాత్మ యొక్క దివ్య మంగళ విగ్రహ సౌందర్యాన్ని సాక్షాత్కరించుకునే శుభముహూర్తంలో కంటికి రెప్పటి బ్రహ్మకు బుద్ధుంది. జడ ఉదీక్షతాం పక్ష్మకృతు దృశ్యాం, అంత తపన కోరుతాడు. అందుకే ఎంగళ్ మేల్ శాపం, మా శాపం. ఏంటి మా శాపం? నీ విరహం, నీ ఎడపాటి, నిన్ను చూడలేదు. ఆ కాలం పోయింది కదా, మళ్ళీ శాపం అంటున్నారు. అంత సులభంగా తప్పించుకుంటావా స్వామి? నిన్ను వదిలిపెట్టాను నేను. అసలు మా మాటలు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఆడవాళ్ళమయ్యా, అన్నీ స్పష్టంగా చెప్తామా? సూచిస్తాం. మగవారు కాస్త బుద్ధి ఉంటే ఆలోచించి అర్థం చేసుకోవాలి. ఇంతకేమంటారు? 87 శాపం పోగొట్టం. ఏమన్నా మా శాపం పోగొట్టమయ్యా, వచ్చారు కదా. అయ్యో స్వామి, శాపం అంటే ఏమిటి? నీ సృష్టిలో ఎంతమంది శాపాన్ని పొందారు తెలవదా? ఒక ఆయన ఉన్నాడు శంకరుడు, పార్వతీ కళ్యాణం చేసుకుంటున్నాడు. పురోహితుడు బ్రహ్మ.
ఆయన కర్మ 4 తలకాయలు ఉన్నాయి. ఓ తలకాయ ఇది కూడా ఉంది, పక్క అమ్మాయి ఉంది పార్వతి, ఆమెనే చూస్తున్నాడు. నాకు పెళ్లి చేసుకునే అమ్మాయిని ఇప్పుడే నువ్వు చూస్తే ఏమన్నట్టురా, పురోహితుడే పెళ్లి కూతురికి లైన్ వేస్తే ఇంకేంటండి, ఇంకా ఎవరేం చేయాలి, వాడికి ఒళ్ళు వండిది అన్నాడు చేతులు. తలకాయ వచ్చేసింది లోపల, అయింది తలకాయ, ఇంతే చేతికే తెచ్చింది. అయ్యో ఎట్లా, వాడు బ్రాహ్మడు, బ్రహ్మహత్య వెంటబడి పరిగెత్తుడే ఎట్లా గతి ఏమిటి? నారదుడు దొరికాడు. నారద ఏం కర్మ, నీ చేతిలో ఎవరి వక్షస్థలం యొక్క చెమట బిందువు పడుతుందో, పడితే ఇది రాలిపోతుందో అప్పుడు మర్చిపోయింది. ఎత్తుకో తిరుగు లేదు అవన్నీ తిరిగి ఎందుకని వైకుంఠం పోయాడు స్వామి. అయ్యా అన్నాడు. ఏమైంది ఆయన? అయ్యా వంగాడు. చెమట ఉంది, చుక్కబడింది, అది పోయింది. శంకరుని శాపం వక్షస్థలం యొక్క చెమట బిందువుతో పోయింది. అలాగే ఇంకోడున్నాడు దూర్వాసుడు. ఆ మహానుభావుడు ఇంద్రుడికి శాపం ఇచ్చాడు, లక్ష్మి అంతర్ధానం అవుతుంది అని. దానికి క్షీరసాగర మథనం చేసి అమ్మవారు వచ్చి స్వామి వక్షస్థలంలో కూర్చొని ఒక్కసారి చూస్తే ఆ శాపం పోయింది. ఇంకొకన్నాడు చంద్రుడు. 27 మంది భార్యలుంటే ఒక్క రోహిణ్ణి మాత్రమే ఎక్కువగా ప్రేమించాడు. సౌందర్యవతేమో మనకి పక్షపాతం చూపాడని తండ్రి క్షయవ్యాధి, దాని తండ్రి క్షయవ్యాధి వస్తుంది శాపం పెట్టాడు. ఆ శాపం పోవటానికి శ్రీరంగంలోని చంద్ర పుష్కరిణిలో స్నానం చేస్తే పోయింది. ఒక 3 శాపాలు మా జ్ఞాపకం ఉన్నాయి స్వామి, అందుకే శాపం పోవాలి అన్నాను. అర్థమైందా? నేను ఇంకా అర్థం కదా. మనమందరం కలిసినప్పుడు నీ వక్షస్థలంలో చెమట పట్టాలి. అర్థమైందా? మేము కూడా అన్నగా నీ వక్షస్థలంలో కూర్చోవాలి, మేము కూడా నీతో కలిసి ఎలకారాలి అన్నది మాత్రం ఏమాట శాపం పోవాలి. ఆడవారు ఎంత లోతుగా మాట్లాడతారు అర్థమైందా? నీకేం తెలుసుగా. ఇంకా గోవింద ఏమంటాడు గోవింద, ఎప్పుడు నీకు మహమ్మారులు అర్థం కావాలి. అది గోవులను పశువులను కాసేవాడి కదా. ఆడవారి హృదయం అర్థమవుతుందా? జాగ్రత్తగా అర్థం చేసుకో. ఎంగడు మేలు శాపం ఇది. మమ్ములను ఆలింగనం చేసుకుంటే నీ వక్షస్థలంలో చెమట పట్టాలి. మా మీది ప్రేమతో మేము నీ వక్షస్థలంలో నివాసం చేయాలి. మనము ఆడి ఆడి అలసి జరకాలాడాలి. దయ్యాన్న శాపం పోవాలి. ఇది కథాకరంగా. ఇలాగే శంకరుడు అనేటువంటి మాట వేదాంతంలో జ్ఞానంతో శంకరాదిచ్చే, జ్ఞానప్రదుడిని శంకరుడు అంటారు. అంటే మన పాటలో ఆచార్యుడు. ఆచార్యుడికి బ్రహ్మ హత్య ఎలా ఉంటుంది? శంకరుని చేతికి బ్రహ్మ కపాలం ఉంది. బ్రహ్మ కపాలము అంటే అర్థం సహస్రాల స్థానం. సహస్రారము నుండి ఆత్మను బయటికి పంపటానికి ఈ బ్రహ్మ కపాల స్థానంలో ఆచార్య హస్తం పడాలి. ఆచార్య హస్త స్పర్శతోటే ఇక్కడున్న సహస్రారం వికసిస్తుంది. తరువాత అక్కడి నుంచి ఆత్మ అర్చిరాది మార్గంలో వైకుంఠానికి వెళ్ళటానికి పనికొస్తుంది. అందువల్ల ఇలాంటి సహస్రాల వికాసం ఆచార్య నీ హస్తస్పర్శతో మాకు కలగాలి. అలాంటి సహస్రాల వికాసం కలగాలంటే పరమాత్మ యొక్క వక్షస్థలంలోని స్వేద బిందువు అక్కడ పడాలి. ఆచార్య హస్తస్పర్శకు పరమాత్మ వక్షస్థలంలోని స్వేద బిందువు అంటే అర్థం ఏమిటి? పరమాత్మ యొక్క
హృదయం అనేటువంటి మాటను మనం చాలా జాగ్రత్తగా లోపలికి వెళితే మామణి మండపము అంటారు. సహస్రస్థూణే వేయి కాళ్ళ మండపంలో ఉన్నటువంటి పరమాత్మ యొక్క దివ్య సింహాసనం పరమాత్మ హృదయం. అక్కడ ఉన్నటువంటి స్వేదము అంటే స్వ ఇదం, ఇది నాది అనుకునేది అమ్మవారు. ఆమె కటాక్షం కూడా మొదటి శాపంలో ఈ రెండు వచ్చాయి. తరువాతి వాటితో మనం చెప్పుకున్న అర్థం క్షీరసాగర మథనం అంటే పరమాత్మ యొక్క గుణాలు, మన సంకల్పం అనేటువంటిది మందరం, మన శ్రద్ధ అనేటువంటిది వాసకి, మనకున్నటువంటి పారాకునేటువంటివి హస్తములు చెప్పుకున్నాం. అమృతం పరమాత్మ యొక్క కృప చెప్తాం. ఇక్కడ అమ్మవారు మనకు ఇచ్చేసింది. ఈ అమ్మవారినే పరమాభక్తి అంట. పరమాత్మ గుణాలను పరమ సంకల్పంతో శ్రద్ధాభక్తులతో మనం మననం చేస్తే కలిగేటువంటిది పరమాత్మ. ఆ పరమాభక్తి పరమాత్మ హృదయంలో చేరుతుంది. పరమ భక్తి ఉన్నవారు పరమాత్మ హృదయంలో చేరుతారు. హృదయంలో ఉండేటువంటి చక్రాన్ని మనం ప్రధానంగా ఇక్కడ ఉండేది ఆజ్ఞాచక్రము అంటాం. మూలాధారము, మణిపూరము, స్వాధిష్టానము అని చెప్తాం. అర్థం స్వాధిష్టానం అంటే స్వస్య అధిష్టానం, తనకు నివాసము. ఎవరు తాను? పరమాత్మ. ఎక్కడ నివాసం? హృదయంలో. అమ్మవారి హృదయంలో ఉండాలి అంటే మనము శ్రద్ధాభక్తులతో సత్సంకల్పంతో సదాచార్య అనుగ్రహంతో పరమాత్మ గుణగణాలను అనుసంధానం చేసుకుంటే తప్ప హృదయంలో కృపగలిగి మనను తన హృదయంలో పెంచేపు చేసుకుంటాడు. అలా చేసుకోగా ఇక చంద్రుడు అంటే మొదలు చెప్పుకున్నాం ఆచార్యుడు అని. చంద్ర పుష్కరిణి అంటే కరచరణ సరోజే కాంతిమన్నేత్రమీనే తమోచి వ్యాకులే అగాధ మార్గే హరి సరసి. సరస్సు అంటే పరమాత్మే, చంద్రుడు అంటే ఆచార్యుడు. ఆచార్యుడితో కలిసి పరమాత్మను సాక్షాత్కరించుకోవాలి. ఇది నిన్నటి పాఠడానికి మనం జడ్యార్థంగా చెప్పుకున్నాం. ఇక ఇప్పుడు మనం ఈరోజు పాఠాన్ని అనుసంధానం చేద్దాం. దానికంటే ముందు రెండు మాటలు అవతారికలాగా చెప్పాలి. అన్ని అభిమానాలను వదిలిపెట్టి వేరే దిక్కేది లేక అకించన అనన్యగతి శరణ్య త్వత్పాద మూలం శరణం ప్రపంచి. ఏ దిక్కు లేదు, ఏ రక్షణ లేదు, నాకంటూ ఏమీ లేదు, నిన్ను శరణు అని చెప్పారు కోరికలు. నేనుండగా ఏ దిక్కు లేదా, ఇంత మాట అంటారా? నాకెంత బాగుంది. నేను ఇక్కడే ఉన్నాను కదా, ఏ దిక్కు లేదంటారేమిటి? నేను మీ వాడినే, లేచే ఉన్నాను, రమ్మంటే వస్తాను. అలాంటి నన్ను పట్టుకొని ఏ దిక్కు లేదు, అయ్యో దూరం వచ్చాం, ఇంత కష్టపడ్డాం, చదవదాం, లేచాం, అందరినీ లేపుకున్నాం, ద్వారపాలకులను, నందుణ్ణి, యశోదను, స్వామిని, బలరాముణ్ణి, నీలాదేవిని, ఇంత కష్టపడి నా కోసం వచ్చారా? ఎంత పని చేశారు? మీ చర్య నాకు సిగ్గు కలిగిస్తుంది. క్రీరేషాయి మమాతురా అంటారు రాముడు. ఋషులు వచ్చి శరణు వేడాం, కాపాడవయ్యా అంటే నేనొచ్చి కదా వాళ్ళు అడగాలి. బాగా యజ్ఞాలు చేస్తున్నారా, తపస్సు చేస్తున్నారా, దాన ధర్మాలు చేస్తున్నారా, కవితలు బాగున్నాయా, పుష్పాలు బాగున్నాయా అంటే మీ ఆశ్రమాలలో పంట బాగా పడుతున్నాయా, చెట్లు బాగా పండనిస్తున్నాయా, పూలను బాగా ఇస్తున్నాయా, దర్భలు బాగా ఇస్తున్నాయా? వృక్షా స్వయం ఫలంతీహ ఋషీనాం ఆశ్రమేషు వై అంటారు స్కందపురాణం. గమనించండి, ఆలోచించండి. ఋషుల ఆశ్రమాలలో ఎప్పుడూ పండ్లు, పూలు, ధాన్యం సిద్ధంగా ఉంటాయి. ఋషులు వెళ్ళి పండ్లు తెంపుకొని వచ్చి తినరు, పూలు తెంపుకొని వచ్చి స్వామికి పూజించరు, ధాన్యం కోసుకొని వచ్చి వాడరు. ఋషులు ఉన్నారంటే
పండ్ల చెట్లు సహజంగా మొలుస్తాయి, పండ్లు వస్తాయి. సరిగ్గా ఋషులు ఆరాధన మొదలుపెట్టినప్పుడు ఓ చిన్న గాలి వచ్చి ఆ పండ్లు వచ్చి రాలి స్వామి ముందర పడతాయి. ఆ పువ్వు పరమాత్మ మీద పడతాయి. అవి తీసుకొని శిరస్సులో పెట్టుకుంటారు. ఆ పండ్లు అవి పెడతారు, తాము తింటారు. అవి స్వయం పరంతీయ వృక్షా. ఎంత చక్కని మాట. చెట్లు తమకు తాముగా పండు పండుతున్నాయా? అవి పుష్పితాని వృక్షాన్ని, చెట్లు చక్కగా పూలు పూస్తున్నాయా? కుశాహక్యం కౌశవంతీయ, దర్భలు మీ దగ్గరికి వచ్చి చేరుతున్నాయా? సమిత స్వయం సమిత ఆయాంతి, సదు మీ దగ్గరికి వచ్చి యజ్ఞ ముందర చేరుతున్నాయా? అవి గౌహు అత్యంతదాతి, ఆవు నెయ్యిస్తున్నదా? పాలు కాదు, ఆవు నెయ్యిస్తున్నదా? అంటే వీడు పాలు పిండి తోడు పెట్టి పెరుగు చేసి తిరిగి ఓడికి వీడికి ఎక్కడుంది? మన కథ ఉంది, ఎవరు పెట్టి మన సంసారం సన్యాసం కలిగి కదా. ఆవు కావాలి, పాలు పిండాలి, తోడు పెట్టాలి, పెరుగు చేయాలి, ఎవరు కావాలి? మనందరూ కావద్దా? అదే చెప్పాము. ఇంకా తపస్సే ఉంది. ఆవే నెయ్యి ఇవ్వాలి. అవి దుగ్ధాని దుగ్ధాని, అవి దుగ్ధాని దుగ్ధాని మృతాన్యపుడు దుగ్ధాని చదవాలి. స్కాంద పురాణంలో కైలాస పర్వత ప్రాంతంలో వామదేవుని ఆశ్రమం ఉంది. వామదేవుడు అంటే సాక్షాత్ శంకరుడు ఒక అర్థం, ఒక మహర్షి. ఇవన్నీ అతని ఆశ్రమంలో ఉంది. ఆవు నెయ్యిస్తుంది, పాలు ఇవ్వదు. వచ్చేస్తే ఇవన్నీ అడగాలి, రాజొచ్చి అడగాలి. మీ ఆవుడు నెయ్యిస్తున్నాయా? మీ చెట్లు పండిస్తున్నాయా? మీ చెట్లు పూరిస్తున్నాయా? మీ పైరు మీకు బియ్యం ఇస్తున్నాయా? ధాన్యం ఇస్తున్నాయా? తపస్సుకి ఎలాంటి భంగం లేదు కదా. మీకు వచ్చి అడిగి తెలుసుకోవాలి స్వామి. అలాంటిది మీరొచ్చి అడిగారా? నాకు సిగ్గుగదు అని రాముడు అన్నట్టుగా పరమాత్మ నాకు సిగ్గుగదు. వచ్చారు, లేచే ఉన్నాను, నిద్రపోలేదు, ఏం కావాలి చెప్పండి, ఇస్తాను. ఏమిటి స్వామి ఇస్తారా? చెప్పాలా? ఇప్పుడే చెప్పాలా? చెప్పండి, అడిగారు కదా, వస్తున్నారు కదా, ఇక్కడే చెప్పాలా? నేను లేచారు, మీరు వచ్చారు, ఇంక సమస్య ఏముంది చెప్పండి. అయ్యా నిన్ను నమ్మించేవాడు ఆయన చెప్పం, అస్సలు చెప్పండి. ఇక్కడ చెప్పామనుకోండి, మీరు ఓకే ఇతను హామీ అన్నారనుకోండి, రేపు రండి సభకు మాట్లాడదామన్నారు అనుకోండి, అక్కడ ఇచ్చేస్తారు. తెల్లారి వచ్చాము సభకు అనుకుందాం, లేదు మీ ఇంటికే వచ్చాము. స్వామి ఏంటి ఏమొచ్చారు? ఏమొచ్చారు ఏంటండి? మీరు రమ్మన్నా? నేనా? మిమ్మల్ని రమ్మన్నా? ఎప్పుడు? అదేమిటండి, రమ్మన్నారు, ఇస్తామన్నారు, మేము అడిగాము, మీరు ఒప్పుకున్నారు, మాట ఇచ్చారు. నీ మాట ఇచ్చానా? ఎప్పుడు? నిన్న ఇచ్చాను. నిన్న ఇచ్చాను. ఎక్కడా? ఎక్కడే శయ్యామందిలో మాట పట్టుకొని వచ్చారు. ఎవడ బుద్ధి ఉంది నీకు? అక్కడ ఎన్నో ఇస్తాం అవసరాలకు, అవి నెరవేరుస్తామా? మరి ఇంత అన్యాయమా? ఇంత తెలియకపోవడం మీరు? మీరు వచ్చారా శయ్యామందిరానికి? నాకేం జ్ఞాపకం లేదే అంటే మా గతి ఏంటండి? ఎవరన్నా సాక్ష్యం ఉంటారా? ఉంటారా? అక్కడ మీరు మేమే ఉంటాం. మేమేమన్నాము మీకు తెలుసు, మీరు ఎవరు మాకు తెలుసు. పక్కవాడు ఒక్క ముఖ తెలియదు, ఒక్క సాక్ష్యం దొరకదు, అక్కడే వచ్చుకొని పోవాలి. అంత అమాయకులు మేమేం కాదు స్వామి. ఇక్కడ అడగము, అక్కడికి రా. సభా మండపానికి వచ్చి సింహాసనంపై మీరు కూర్చోండి. అందులో మంత్రులు, సామంతులు, సేనాధిపతులు అందరు ఉంటారు. అందరి ముందర అడుగుతాం, ఏమంటావు? వాళ్ళందరూ వింటారు. మాకు సాక్ష్యం ఉంటుంది. నువ్వు తప్పించుకోండి. స్వామి ఒక్కడికు ఇలా అన్నామని, ఇవన్నీ ఊళ్ళో వాళ్ళ కోసం, వాళ్ళంతా వింటున్నారు. స్వామిని దగ్గరికి వెళ్ళి ఏమడుగుతారో వాళ్ళు వింటున్నారు. ఏమీ వద్దు, నువ్వే కావాలి అన్నామనుకోండి, మళ్ళీ లాకపోతారు. ఇది వాళ్ళ కోసం.
ఇది ఊరివాడ కోసం, మాకు ఇవేమీ వద్దు, నువ్వే ఇప్పటిదాకా నీవు నిద్రపోతుంటే చూశాం, నిద్ర మేలుకుంటే చూశాం, అటు ఇటు పొర్లుతుంటే చూశాం, కనులు విప్పుతుంటే చూచాం, కనులు పూర్తిగా చూస్తే చూచాం, లేచి కూర్చుంటే చూడాలి, 4 అడుగులు మా కోసం నడిచి వస్తే చూడాలి, నడిచి వచ్చి సింహాసనం మీద కూర్చుంటే చూడాలి. చాలు మాకు విజయం. మిన్ను ముందర పెట్టుకొని తవుడును మణి కోసం అమ్ముకునే దౌర్భాగ్యం నాకు లేదు. నువ్వు ఉంటే చాలు, నువ్వు కూర్చుంటే చాలు, నిన్ను చూస్తే చాలు, నీ నడక చాలు, నీ చూపు చాలు, నీ మాట చాలు. వారి కోసం అంటున్నాను. నీవు దయ ఉంటే ఆ పచ్చి వచ్చి సింహాసనాన్ని అధిష్ఠించు, మా కన్నుల పండుగగా నడువు అని మనకు ఈరోజు పాచురంలో చెప్తారు. మనం పాచురాన్ని అనుసంధానం చేస్తాం. మారి మల ముడంగిల్ మన్నె కిళందిరంగం சீரிய சிங்கம் அறிவித்து தீவிழித்து மோரிமிருந்து முழங்கி புறப்பட்டு போதரும் ஆபோலே நீ பூவை பூவண்ண உனு கோயில் நின்னிங்கனே போந்தருளி சீரிய சிங்காசனத்திருந்த யாம் வந்த காரியம் ஆராயந்து அருளே நொயம்பாவாய் ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். மாறி மலை முழங்கில் மன்னிக்கு இழந்து இறங்கும் சீரிய சிங்கம் அறிவித்து தீவிழித்து வேரி மயில் பொங்க எப்பாரும் பெயர்ந்தது మూడి నిమిరిందు ముழంగి పురపట్టు పోదరుమా పోడే. ఆయన ఇంతవరకు ఒక వాక్యం సగం పాచనం, ఒకటే వాక్యం. ఏం చెప్పారు మొదలు? మారి అంటే వర్షాకాలంలో మలై పర్వతం యొక్క ముడంగిల్లో మన్నిక్కు ఇరుందు ఇడందు స్థిరముగా దృఢముగా ప్రియురాలతో కలిసి నిద్రించినటువంటి సీరియ సింగం, శౌర్యం ప్రకాశించేటువంటి సింహము అరివిత్తు తనకు తానుగా మేలుకొని తీవిడిత్తు తీవ్రంగా చూచి వేరుమై రూపంగా శరీరం మీది కేశములు నిక్కపొడుచుకోగా ఎప్పాడు పేరుందని అన్ని వైపులా ఒక్కసారి కలయ చూచి, అలాగే పోదరు మా పోరే నీ పూవై పూవన్నా పురపట్టు అంటాడు. అంటే బయలుదేరి ఎలాగో మూడి నిమిరిందు ముడంగి పురపట్టు పోదరు మా పోయే. ఒక్కసారి ఒళ్ళు విరుచుకొని శరీరాన్ని దులిపి అన్ని వైపులా తిరిగి చూచి బయటికి బయలుదేరిన సింహంలాగా నీ పువ్వై ఉన్న పుష్పము లాంటి స్వభావము రంగు కలవాడ. ఏ పుష్పం? అతసీ పుష్పం. అతసీ పుష్ప సంకాశం హారమూపుర శోభితం రత్న కంకణ కేయూరం అంటారు స్వామిని. అతసి అంటే అవిష, అవిష పువ్వు వంటి వర్ణము కలవాడు. అవిష 2 ఉంటాయి, నల్ల విషయం ఉంది, తెల్ల విషయం ఉంది. మనం మర్చిపోయాం. ఇప్పుడు పాత రోజుల్లో ఇప్పటికీ పెద్దలు చేస్తారు, ద్వాదశి నాడు అవిష పువ్వు కూరే చేస్తారు. అది చేస్తేనే ద్వాదశి అధ్యయనం, లేకుంటే ద్వాదశి కాదు. కథ ఉంది చెప్తాం తర్వాత. అవిష పువ్వు వంటి రంగు కలవాడ, స్వభావం కలవాడ. నీ పూవై పూవన్నా ఉన్ను కోయిలు నిన్ను ఇంకని, నీ ఇంటి నుంచి ఇక్కడి నుంచి ఇలాగే బయలుదేరి పోందరుడి కోప్పుడయ సీరియ సింహాసనంలో బయలుదేరి జయశీలమైన జయమును కలిగించేటువంటి విజయాన్ని ప్రసాదించేటువంటి సింహాసనంతో శౌర్య సింహాసనం, సంపత్ సింహాసనం, లక్ష్మణ సింహాసనంలో ముందు కూర్చొని యాం వంద కార్యం మేము వచ్చిన పనిని ఆరాయందు పరిశీలించి అరుళ్ కృప చేయవయ్యా.
ఏం చెప్పారు? వర్షాకాలంలో పర్వత గుహలో నీ ప్రియురాలైన ఆడసింహముతో కలిసి ఒకే సింహముగా ఉన్నట్లుగా పరుండి గాఢ నిద్రపోయి వర్షాకాలం ముగిసిన తర్వాత నీయంత నీవే లేచిన వెంటనే తీవ్రంగా చూచి ఒక్కసారి అటు ఇటు వదిలి ఒళ్ళు విరుచుకొని నీ శరీరం మీది రోమములు నిక్కపొడుచుకొనిగా నీ శరీరంలోని సుగంధము అంతటా వ్యాపించి ఉండగా గుహ నుంచి బయటకు బయలుదేరి వస్తున్నట్టుగా రావయ్యా. ఎక్కడ రావాలి? నీ సభాస్థానం మండపానికి రా. అక్కడ నీకు ఒక సింహాసనం ఉంది. అది ఎలాంటిది? జయశీలం. ఆ సింహాసనంపై కూర్చుంటే విజయం తప్పదు. మనకు భాగవతంలో ఓ చమత్కార ఘట్టం. చాలామంది అంత దూరం వెళ్ళరు, కథ వింటారు, చదువుతారు, ఆహా బాగుందంటారు, ఆనందం తలకాయ వెళ్ళిపోతారు. వ్యాస భగవానుడు మనకు రహస్యాన్ని చెప్పాలని, ఆలోచింపచేయాలని, కనీసం ఈ అంశాన్ని కూడా పరిశీలించే సూక్ష్మతి ఎందరికి ఉందో పరీక్షించాలని కొన్ని చెబుతాడు, చిన్న చిన్నవి చెప్తాడు. నారసింహుడు అవతరించి హిరణ్యకశ్యపుణ్ణి సంహరించి అతని అనుచరులందరూ యుద్ధానికి వస్తే వారందరినీ సంహరించి ఇంచుమించు శత్రువులు లేకుండా చేసుకొని తాను గెలిచినట్టు గుర్తుగా సభాసింహాసనంపై అధిష్ఠించాడు. కూర్చున్నాడు సింహాసనం. ఎందుకు? ఇప్పటి నుంచి నేను రాసిన వాడు కాదు. గెలిచిన వాడు ఏం చేయాలి? గెలిచిన వాడు సింహాసనం ఆక్రమించుకోవాలి కదా. ఇప్పటి నుంచి నేను రాదును అని చెప్పాలి. కానీ పరమాత్మ నేను రాదునని చెప్పాలా? పరమాత్మ సింహాసనంపై కూర్చోవాలా? ఎందుకు కూర్చున్నాడు? మనకెవరికి అర్థం కాదు. ఋషులకు గంభీరం, పెద్దలు చెబితేనే అర్థమవుతుంది. చెప్పాను కదా, పదాలవే ఉంటాయి, అంత లోతు వెళ్ళలేము. తరువాత కొద్దిసేపటికి స్వామి దేవతలు సరే అంత వేరే మన ముందు వస్తుంది, అభావం చెప్పుకుంటాం. ప్రార్థించినప్పుడు శాంతించదు. ప్రహ్లాదులు వచ్చి ప్రార్థిస్తే శాంతిస్తాయి. మరి కాసేపటికి బ్రహ్మకు చెప్పి ప్రహ్లాదుడికి పట్టాభిషేకం చేయిస్తాడు. ఎక్కడ కూర్చున్నాడు ప్రహ్లాదుడు? అదే సింహాసనం. తరువాత కొద్దిసేపటికి ఈ సింహాసనం మీద ప్రహ్లాదుడు కూర్చోవాలి. ఇప్పుడు తాను కూర్చోకుండా వాణ్ణే కూర్చోబెడితే 76 మహాయుగాలు ఆ సింహాసనం మీద కూర్చొని 71 మహాయుగాలు అంటే 284 యుగాలు కాలం ఆ సింహాసనం మీద కూర్చొని హిరణ్యకశ్యపుడు పరిపాలించాడు. వాడు కూర్చున్న సింహాసనం మీద వీడొచ్చి కూర్చున్నాడు అనుకోండి, కొన్ని ఆ లక్షణాలు సంచరిస్తే లోకం గతించి ఆ ప్రభావం తొలగించడానికి తాను వచ్చి కూర్చున్నాడు. తన అమృత స్పర్శతో, పవిత్ర స్పర్శతో ఇంతకాలం ఆ సింహాసనానికి ఉన్న అన్ని ప్రాణులు కడిగేశాడు. ఇంకా బాగా చెప్పాలంటే మరికాస్త లోతుకు వెళితే అతన్ని చీలాలి హిరణ్యకశ్యపుడు. అతని రక్తం ఇతని గోళ్లకుంది, దానితో కడిగాడు. ప్రక్షాళ్య సింహం స్వనఖ రుధిరేణ కేసరి అంటాడు మనకు బ్రహ్మాండ పురాణం. సింహము తన గోటి కట్టిన నెత్తురు మరకలతో హిరణ్యకశ్యపుడి సింహాసనాన్ని కడిగి దానిపై తాను కూర్చొని
దాని దోషాలన్నీ తొలగించి అదే సింహాసనం మీద తన పరమ భక్తుడైన ప్రహ్లాదుని కూర్చోబెట్టాడు. ఈ 2 శ్లోకాలు లేవనుకోండి బ్రహ్మాండ పురాణంలో ఆయన గురువులో ఏదో కూర్చున్నాడు, ఆక్రమించాడు. రాజు ఇంతే ఉంటుంది కదా, ఆక్రమిద్దాం, దురాక్రమిద్దాం, దూషిద్దాం, గొడవడ రహస్యంగా ఉంచారు. అది సీరియస్ ఇంకం. ఇలాంటి సింహాసనం మీద మీరు కూర్చొని యావంత కార్యం ఆరాయించు. మేము వచ్చినటువంటి పనిని పరామర్శించి అమ్మ ఎందుకు వచ్చారు, ఏం కావాలి, ప్రేమగా అడగండి, మేమేం కావాలో చెబుతాం, అనుగ్రహం ఉంటే ప్రసాదించండి. అరుళ్ళు అంటారు, కృప చేయండి అని దయ చూపండి, మీ ఇష్టం. శుభమున ఇబ్బంది ఏంటి? మేము అడిగితే తప్పకుండా ఇవ్వాలన్న గ్యారెంటీ ఎక్కడుంది? మీ ఇష్టం కదా. ఎవరు సర్వతంత్ర స్వతంత్రుడు కదా. భరతుడు అడిగాడు రమ్మని, ఒప్పుకున్నావా? అందరూ పోలేదు. వచ్చిన ఋషులు, మునులు, తమ్ములు, ఆట ఋషులు, గురువులు, తల్లులు వాళ్ళు వచ్చిన మాటలు చెప్పాడు. ఇంకో మాట ఉన్నాడు జాబాలి, ఏమేమో మాట్లాడాడు. అదే విభీషణుడు వస్తే అందరూ వద్దన్నారు, వాడికి ఇచ్చాడు. నిన్ను ఎవరు అడిగారయ్యా? ఎందుకు వద్దన్నావు అని అడిగే హక్కు మాకు లేదు, ఎందుకు ఇవ్వవు అని అడిగే హక్కు మాకు లేదు. అంతా నీ ఇష్టం. తెలియలేదు, వచ్చి కూర్చుంటే చాలా ఇచ్చినట్టే. మనం దీన్ని మనం భావం అని చెప్పుకున్నాం. ఇంకా కాలదాన్ని తెలుసు, మన ఆచార్యాలు తెలుసు. ఈ పాసురం ఏనాడు పూర్తి కాదు, ఓ 45, 42 చెప్తున్నాం. ఇప్పుడు 68 అంటే మా 24 ఏళ్ళ నుంచి రూపాయలు పెట్టి చెప్తున్నాం. ఇంచుమించు 45, 46 ఏళ్ళు ఎన్నడూ ఈ పాసురం అయిపోలేదు. ఇంకా బాగా చెప్పాలంటే ఒక్క వరం అయిపోలేదు, మారి అయిపోలేదు. విన్నారు కదా సార్? వర్షాకాలము ఎంత ప్రేమతో అమ్మ వర్షాకాలాన్ని చెప్పిందంటే కొంచెం సంగ్రహంగా చెప్పుకుందాం. వర్షాకాలం అనేది 2 కాలాలకు మధ్యన ఉండే కాలం. అటు వేసవి, ఇటు చలి. 2 కాలాలకు మూలమైన కాలం కూడా. వర్షాలు బాగా పడితేనే తరువాత చలి బాగా ఉంటుంది, తరువాత ఎండ బాగా ఉంటుంది. వర్షాలు పడలేదు, చలి. మంచు లేదు, ఎండ లేదు. ఎండ పెరగాలన్నా చలి పెరగాలన్నా వర్షం బాగా పడదు. ఇది మూలాధారం. వర్షం బాగా పడితేనే మనందరము నోటులోకి 5 వేళ్ళు పోతాయి, అన్ని పంటలు వస్తాయి. వర్షం బాగా పడితేనే మనందరి ప్రాణాలు నిలుస్తాయి, అంటే మంచినీళ్ళు దొరుకుతాయి. అన్నం తింటే ప్రాణం నిలవదు, బలుస్తాం. పుష్టి అన్నం తింటే. బతకాలంటే నీరు తాగాలి. నిరాహార దీక్ష వారం రోజులు చేస్తారేమో కానీ ఏమన్నారు? నిర్జల దీక్ష చేస్తారా? నిర్జల దీక్ష ఒకరోజు పోతానికి ఉండడు. కాబట్టి ప్రాణం నిలవాలి అంటే జలం కావాలి. శరీరం బలవాలి కానీ అంటే నీరుతో పంట పండాలి. ఎండ చలి బాగా ఉండాలంటే వాన కావాలి. వర్షాకాలం వస్తే రాజులు కూడా శత్రుత్వాన్ని మానుకుంటారు, తాత్కాలికంగా వాయిదా వేసుకుంటారు. యుద్ధాలు గడపడతారు, అంత వానలైతే గొడవలు, అంత వానలే, అంతా బురదే, రథాలు పోలేవు, గుర్రాలు పోలేవు, ఎరువులు పోలేవు. అంటే ఆ రోజుల్లో ఏదో ఒక రోజు వాన లేకుంటే చాలా గొప్ప. ఇప్పుడు ఏదో ఒక రోజు వాన ఉంటే గొప్ప. ఇది మన పుణ్యం లేదా? సరే, ఏమైనా కానివ్వండి, రాజులు యుద్ధాన్ని మానుకుంటారు, తాత్కాలికంగా
వైరాన్ని మానుకుంటారు. వ్యాపారస్తులు కూడా వ్యాపారం కోసం వర్షాకాలంలో ప్రయాణాలు మానుకుంటారు. అలాగే ప్రియుడు ప్రియురాలు భార్యాభర్తలు కూడా వర్షాకాలంలో వీలున్నంత వరకు బయలు ప్రయాణాన్ని ఆపుకొని ఒకే చోట ఒకే ఇంట్లో ఉంటారు. ఇంకా బాగా చెప్పాలంటే సన్యాసులు ఈ 4 నెలలు చాతుర్మాస్య వ్రతం పేరుతో ఒకే ఆశ్రమంలో ఉంటారు. ఇంకా చెప్పాలంటే శ్రీమన్నారాయణుడు కూడా ఈ 4 నెలలు హాయిగా నిద్రపోతాడు. శైవేకాదశి నుంచి ప్రబోధన ఏకాదశి వరకు. ఇది సంగ్రహంగా వర్షాకాలంలో ప్రభావం. అయిపోలేదు, చాలా ఉంది. వర్షాకాలం మీద చాలామంది కవులు ఎన్నో కావ్యాలు రాశారు. ప్రధానంగా ఒక కవి కాళిదాసు వినుంటారు. ఎంత గొప్పవాడు కాళిదాసు అంటే అని చెప్పుకున్నాను. పురా కవీనా గణనా ప్రసంగి కనిష్ఠికానిష్ఠిక కాళిదాస. అయ్యా, మంచి కవులు ఎవరెవరు ఉన్నారు లిస్ట్ చెప్పండి, లెక్క పెట్టండి అని అడిగారు. అయ్యా మంచిదండి, కాళిదాసు చిరునవ్వు ముడిచాడు. ఎవరండి? కాళిదాసు. రెండో వారండి? ఈయన ఎవరు? రెండో వారు అంటే అలాంటి వాళ్ళు ఎవరు లేరండి. మరి దీని పేరేంటి? అది అనామికేనండి. అనామిక అంటే పేరు లేదు అర్థం. ఇది ఎందుకు అనామిక అయింది? కాళిదాసు అంతటి మహాకవిగా పేరు పొందే ఇంకో కవి లేడు కాబట్టి. ఇంకో పేరు లేదు ఏరుకు. ఈ ఏరు మీద పేరు పెట్టి లెక్కించవలసిన పేరు లేదు కాబట్టి ఈ ఏరు పేరు అనామిక. అనామిక సార్థవతి. అంత గొప్పవాడు కాళిదాసు. ఎంత గొప్పవాడంటే ఒక మబ్బును ముందర పెట్టుకొని ఇంచుమించు 180 శ్లోకాలు రాశాడు. అన్ని మందాక్రాంతాలు, మళ్ళీ చిన్న శ్లోకాలు కావు. దాని పేరు మేఘ సందేశం. చాలామంది పాత వాళ్ళైతే వినుంటారు. ఇప్పటి వాళ్లకు పాత కావ్యాలు కాదు, కొత్త పాటలు కూడా పాడగలరు. అన్నీ మర్చిపోయాం. అయితే కథ చాలా చిన్నది, ఎదురడే కాదు. కుబేరుడికి ఒక సేవకుడు ఉన్నాడు, యక్షుడు. అతను కుబేరుని చెయ్య మందిరాన్ని అలంకరించే డ్యూటీ. అతనికి కొత్తగా వివాహమైంది. సరే, భార్యను తీసుకొని భార్యాభర్తలు కలిసి చెయ్య మందిరాన్ని చెయ్యను బాగా అలంకరించారు. కుబేరుడు చెప్పాడు, ఈరోజు ఏదో పెద్ద ఏదో ఉన్నట్టుంది, బాగా చేయండి అని చెప్పాడు. చాలా చాలా వస్తువులన్నీ పంపించాడు. వాటితో బాగా అలంకరించాడు చెయ్య మందిరాన్ని. చెయ్య ఎంత బాగా అలంకరించారంటే, అలంకరించిన వాళ్ళే ఇంత మంచి చెయ్య వాళ్ళకి ఇవ్వాలా, మనకు పెళ్ళి మీద కాసేపు వాడుకుంటారని అని ఆశపడేంత బాగా అలంకరించారు. అంటే ఏమంటారు దీన్ని? ఆడంబర భావం ఉద్దీపన. వారికి ఆ ఉద్దీపనం కలిగింది. కాసేపు వారే ఆ చెయ్యను వాడుకున్నారు. కుబేరుడు చూశాడు, భార్య పక్కన ఉండబట్టి కదా నీ డ్యూటీ దాటావు. సరే, మంచిదే. ఈ తప్పుకు ప్రాయశ్చిత్తం, ఈనాటి నుంచి నీవు నీ భార్యతో సంవత్సరం వియోగం అనుభవిస్తావు. నీ భార్య అరకాపురిలో ఉంటుంది, నీవు చిత్రకూటాశ్రమంలో ఉంటావు. సంవత్సరం తర్వాతే మీరిద్దరు మళ్ళీ కలుస్తారని శాపం పెట్టి చేసిన తప్పు ఏం చేస్తాం? అనుభవించాలి తప్పదు. అదే మన ప్రాచీన కావ్యాలు. ముఖ్యంగా చెప్పాలంటే కాళిదాసు కావ్యాలన్నీ చాలామందికి తెలిసి శృంగార కవిగా భావిస్తారు, కానీ పరమ వేదాంత కావ్యాలు. ఒకసారి ఢిల్లీలో సాహిత్య అకాడమీ ఉంటుంది. ఢిల్లీలో కేంద్ర సాహిత్య అకాడమీ చాలా పెద్దది, చాలా చాలా చాలా
దిగ్దంతులు వస్తారు, దిగ్గజాలని వస్తారు. అలాంటి వారు ఒకసారి మమ్మల్ని అడిగారు, మేఘం దిగిపోయినా చెప్పాలి, మేఘం కాస్త అందరిలా కాకుండా వెరైటీగా చెప్పాలి అని రాసుకోండి. ఈశావాస్యోపనిషత్తు మేఘ సందేశము రాసుకోండి. మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి, 3 साल విన్నాడు. कैसा हो सकता है? मैं बाद में आके सुनाता हूँ कैसा हो सकता है. ఈశావాస్య మేఘ సందేశం ఏంటి, ఎలా? సరే ఏదో బాగుంది, చాలా బాగుంది, అందరికీ ఆకర్షణ ఉంది అని పెట్టుకున్నారు. ఆ ప్రచారం బాగా అయినది. కొత్త అందరూ శృంగారం, నాయిక, అమ్మాయి, అబ్బాయి, ఆటలు, పాటలు, విధానాలు, క్రీడలు అవన్నీ వడ్డించారు. న్యాయంగా అవే వడ్డించారు. అందరూ మార్గం వడ్డించారు. రామజాచార్య కథనేమో వదంతి, అంత ఉత్పాదనం కదనుకోవచ్చు. అంత సంవత్సరం వేరే భాషలే సంస్కృతం మొత్తం చెందిన కాదు. వెళ్ళాం. ఉపనిషత్ శాస్త్రం ప్రకారం మేఘో గురు హరి సాక్షాత్ ప్రియ జీవ ప్రియా తథా వర్షా తత్కృపా దృష్టి తస్య త్యాగ భవేత్ సుఖం. ఎక్కడి నుంచి శ్లోకం ఇది? స్కాంద పురాణంలో. అయితే కాళిదాసు మామూలు పండితుడు కాదు, 18 పురాణాలు చదివి రాశాడు కావ్యం. అతని ప్రతి కావ్యంలో ఒక పురాణ కథ ఉంటుంది. అది ఎవరు రాశారు? ఒక రవీంద్రనాథ్ ఠాగూర్ రాశారు. అతని కవితలు చాలా బాగా రాశారు. మేఘము అంటే గురువు, పరమాత్మ అంటే ప్రియుడు, జీవాత్మ అంటే ప్రియురాలు. ప్రియురాలు ప్రియుడికి గురువు ద్వారా సందేశాన్ని పంపుతుంది. రుక్మిణి కృష్ణుడికి పురోహితు పంపించారు. రుక్మిణి కళ్యాణం ఏం పంపింది సందేశం? తనను తాను అర్పించుకుంది. తేన చెత్తేన బుద్ధిద ఈశావాస్యమిదం సర్వం. ఈ ప్రపంచంలో ఉన్నదంతా పరమాత్మే. మనం దేన్ని త్యాగం చేస్తామో దాన్ని పరమాత్మ స్వీకరిస్తాడు. మనకు పరమాత్మ అనుభవానికి ఉపయోగిస్తాడు. మనల్ని పరమాత్మ అనుభవిస్తాడు. పరమాత్మ మనం అనుభవించవయ్యా. ప్రియుడు అంటే భగవంతుడు, ప్రియురానికి అంటే జీవుడికి ఆచార్యుడిని పంపించాడు. రాముడు సీత కోసం హనుమంతుని పంపించాడు. వేదం తీసుకుని ఇలా తీసుకొని ఉపనిషత్తు వాక్యాలు తీసుకొని 4 గంటలు టైం ఇచ్చారు. కేవలం కూడా ఉంది, మారేళ్ళకి ఉంది. దానికి ఆ రోజుల్లో 69-70 అనుకుంటాను. ఆ రోజుల్లో చాలా మందికి గోల్డ్ మెడల్ రాదు అసలు ఆ స్పీచ్లో. స్వామి ఇచ్చాడు. ఎందువల్ల ఇచ్చారంటే మా గొప్ప కాదు, మా ఆచార్యుల గొప్ప. తత్వాన్ని అర్థం చేసుకోవాలి, కథలు చెప్పడం కాదు, తత్వం కాదు. ఇంతకు ఏం చేయడు వాడు ఆ యక్షుడు? ప్రియురాలు ఒక్కతుంది, ఇది లేకుండా అవుతుందో లేదో నా క్షేమాన్ని తెలుపుదాము. తెలపాలంటే ఎవరున్నారు చెప్పడానికి అని ఆలోచించుతూ అలా కనబడ్డాడు. ఆషాఢస్య ప్రథమ దివసే మేఘమాశ్లిష్ట సానం గొప్ప క్రీడా పరిణత గజ ప్రేక్షణీయం తదని యక్షుడు మేఘాన్ని చూచాడు. బాగుంది కదా చదివేది. పోయి మా ప్రియురాలు చెప్పవయ్యా. ఏం కాదండి ఇది, మేఘము వెళ్ళి ప్రియుడు సందేశం చెబుతుందా? నమ్మొచ్చా? ఎవరికి మబ్బంటే ఏమిటో తెలియదా? ధూమ జ్యోతి సలిల మరుతాం సన్నిపాతత్వమేగా సందేశార్థ పటుకరణై ప్రాణి ప్రాపణీయ. మబ్బండి ఏమిటి? పొగ, నీరు, నిప్పు, గాలి, అంతే కదా. ఏముందండి అలాగే ధూమ జ్యోతి సలిల మరుత, పొగ, నిప్పు, నీరు, గాలి 4 కలిస్తే మబ్బు. మరి సందేశం అంటే ఆ రోజుల్లో చెరుకులు లేవు కదా, ఎస్ఎంఎస్లు లేవు. అందుకోసం సందేశం అంటే
కాళ్ళు చేతులు బాగా ఉన్నవారు అందించవలసినవి, బలమైన ఇంద్రియములు ఉన్నవారు అందించవలసిన సందేని పొగ, నీరు, నిప్పు, గాలిగా ఉన్న మప్పు ఎలా అందిస్తుందండి? ఏం కదది? అసలు ఏమైనా ఆలంబన ఆధారం ఉందా అంటే ఈ సంగతి నీకు తెలుసు, నాకు తెలుసు, వాడి తర్వాత అప్పుడు తెలియదు. ఈ చౌత్సుక్యాత్ అపరిగణయం గుహ్యకస్తం యాచే కామార్థాయి ప్రకృతి కృపణ చేతమాచే. నీవు నేను కాదురా, కామార్టు వికారం ఉంటుందా, వివేకం ఉంటుందా? తనకు ప్రియురాలు కావాలి, నువ్విస్తావా నువ్విస్తావు అందరూ అడుగుతారు. కాళిదాసే కాదు, రాముడు ఏం చేశాడండి? సీతమ్మను రావణాసురుడు ఎత్తుకొని పోతే గోదావరి అటు జానాసి సీతాం, అమ్మా తెలుసా, పున్నాగా చూసావా, చెంపకమా చూసావా, కొలవకమా చూసావా, పర్వతమా చూసావా, మయూరమా చూసావా? నడిగాడు, హంసను అడిగాడు, పావురాన్ని అడిగాడు, గుర్తయ్యాడు, పర్వతాన్ని అడిగాడు. ఓ మయూరమా అంటే ఓ నెమలి, నా ప్రియురాలి కొప్పు కేశము కేశపాశం నీ పింఛన్లాగానే ఉంటుంది. చూసారా ఎప్పుడైనా? చెప్పరాదు ఎక్కడుందో? నెమలి చెప్తుందా, మొదలు చెప్తుందా, అది చెప్తుందా? రాముడే కాదు, ఆమె పనిచేసింది. రావణాసురుడు తీసుకొని వెళుతుంటే క్షిప్రం రామాయ శంసధ్వం సీతాం హరతి రావణ. రావణాసురుడు హరిస్తున్నాడు, త్వరగా చెప్పమ్మా, గోదావరి చెప్పు, పున్నాడిమా చెప్పు, పర్వతమా చెప్పు, జటాయువు చెప్పు అడుక్కుంటుంది. పర్వతాలు చెప్తాయి, చెప్పవని హరికి తెలవదా, తాముడు తెలవదా? మామూలుగా ఉంటే తెలుసు, లోపల ఆర్తి ఉంటే, ఆందోళన ఉంటే, తపన ఉంటే, ఆ బాధలో తాము ఏం చేస్తున్నామో అది ఇష్టమో కాదో కూడా తెలియదు. దీన్ని ఆధారం చేసుకొని మొత్తం ఇండియా మ్యాప్ రాశాడు కాళిదాసు. మొత్తం ఇండియా మ్యాప్, ఆ మార్గం రామగిరి నుంచి అలచాపురి దాకా మార్గమంతా వర్ణించాడు. ఎన్ని పర్వతాలు, ఎన్ని నదులు, ఎన్ని తోటలు, ఎన్ని పండ్లు, ఎంతమంది విద్యాధరులు, ఎంతమంది రాజులు, అక్కడే ఉదయని కథ, అక్కడే జయపురం, అక్కడే ఉజ్జయిని, ఎంత చెప్పాడండి. కథేం లేదు, ఏం కథ. యక్షుడు ప్రియురాలికి సందేశం పంపాడు. సందేశమున్న శ్లోకాలు 3, కథలున్నవి ఒక 3, 180 శ్లోకాలు మార్గం. ఒకరు ఆనందించారు. అంటే మబ్బు అనేటువంటిది అలాంటి వారిలో కూడా వికారం కలిగిస్తుంది. వర్షాకాలము కంఠాశ్లేష రైనిజనే కింపునర్దూర సంస్థే అంటాడు మహానుభావుడు. ఏంటది? ఉత్సుక భవతి పరిచుత్సుకో భవతి సుఖులోపి జంతువు అంటాడు. ప్రియురాలు దగ్గర ఉన్న వాడికి కూడా మేఘం కనపడితే మనస్సు కలత చెందినప్పుడు ప్రియురాలు దూరంగా ఉన్నవాడి మనస్సు బాధపడుతుందని విడిగా చెప్పాలా అని కాళిదాసు. దీన్ని మనం ఇలా అనుకోకుండా భగవంతుని దూరమైన జీవన బాధపడుతున్నప్పుడు ఆచార్యుడు కనపడితే ఎంత ఊరకండి. ఆ ఆచార్యుడిని భగవంతుడే పంపితే మరెంత ఊరకండి. ఈ సందేశాన్ని మనం కాళిదాసించాం. ఈ రీతిలో మనం వర్షాకాలాన్ని ఇక్కడితో వదిలిపెట్టి మారి మన ముళంగిరు మన్నెక్కిడందురంగు గుహలో పడుకొని ఉన్నటువంటి సింహము వర్షాకాలం రాగానే తన ప్రియురాలతో కలిసి సింహం హాయిగా నిద్రిస్తుంది. దృఢంగా, కదలకుండా, స్థిరంగా, నిర్భయంగా. ఎందుకు? సింహం పడుకొని ఉన్న గుహకు మరే జంతువు, ఏ ప్రాణి రాదు. ఎలా తెలుస్తుంది సింహం ఉన్నట్టు? వేరి మొయ్యరు పొంగ ఎప్పాడు పేరు. సింహం ఉంటే
ఆ సింహము శరీరంలో ఒక పరిమళం వస్తుంది, ఒక వాసన, సువాసన. ఆ వాసనను మృగాలు గుర్తుపడతాయి. సరే, కొందరు ఆటవికులు గుర్తుపడతారు, అది వేసండి. ఆ వాసన చూచి ఏ జంతువులు రావు. పడుకున్న సింహాన్ని ఎవరు లేపే ధైర్యం కూడా చేయరు, ఎత్తుకొస్తారు కదా. ఎవరు ఆ ప్రాంతానికి రారు, తనకు తానే మేలుకోవాలి. వర్షాకాలం అయిపోయిందంటే తానుగా మేలుకుంటుంది. అలా మేలుకున్న సింహం మేలుకోగానే కన్నులు తెరుస్తుంది. మొదటి చూపు చాలా తీక్షణంగా ఉంటుంది. నేను మనం చెప్పుకున్నాం, జ్ఞాపకం అనుకుంటాను. పరమాత్మను ఆలయంలో ఆరాధించినటువంటి అర్చకుడు కూడా తలుపు తీయగానే మనం వారికి ఎదురుగా వెళ్ళకూడదు అని చెప్పాము. అలాగే స్వామికి వెళ్ళకూడదు. ఆరాధన పూర్తయిన వెంటనే అర్చకుడు కానీ స్వామి కానీ కొంచెం తీవ్రంగానే ఉంటారు. అంటే అలా ఆరాధన చేస్తే అంతెందుకో పద్ధతి ప్రకారం గాయత్రి మంత్ర జపం ఒక 1000 సార్లు కూర్చొని చేసి లేవండి. లేచిన తర్వాత ఒక 15-20 నిమిషాలు మీలో మీరు ఉంటారు. మీకు తెలియని ఒక ఉద్వేగం, ఆవేశం. ఆవేశం అంటే అపార్థం కాదు, పరమాత్మ యందు భావన. మనం ఈ లోకంలో ఎక్కడో ఉంటాం. అందుకే ఉపాసన ఉన్నవాడికి ఎదురుగా వెళ్ళకూడదు, ఆరాధన చేయగానే ఎదురుగా వెళ్ళకూడదు, తలుపు తీయగానే దేవాలయానికి పెరుమాళ్లకు స్వామికి ఎదురుగా వెళ్ళకూడదు. అసలు ఎప్పుడైనా కానీ గుడిలో దేవుడికి ఎదురుగా వెళ్ళి నమస్కారం చేయకూడదు. ఆచార్య పూర్వ రూపం అంతేవాసి ఉత్తర రూపం. పరమాత్మ తూర్పు ఉంటే భక్తుడు ఉత్తరముఖంగా ఉంటాడు. అంటే ఇలా పక్కన ఉండి స్వామిని చూడాలి. నాకే బాగా భక్తి ఉంది, వచ్చాడు స్వామి కదా, నాకే భక్తి బాగా ఉంది, ఎదురుగా వెళ్ళి చూస్తాను అంటే లేనిపోని చిక్కులు వస్తాయి. పక్కన ఉండి పక్క నుంచి చూడాలి. అంత తీవ్రంగా కూడా చూడాలి. ఒక్కసారి అటు ఇటు పొరలాలి, ఒళ్ళు విరుచుకోవాలి, నీ ఒంటి మీది రోమములు నిక్కపొడుచుకోవాలి. అప్పుడు నీవు నీ సుగంధం అంతటా వ్యాపించి ఉన్నప్పుడు బయటికి రావాలి. అండాడమ్మ నరసింహస్వామిని పిలిచింది, సింహాన్ని కాదు. అర్థమైందే? నిజానికి లేవయ్యా, తీక్షణ కూడవయ్యా. ఎందుకు ఏం జ్ఞాపకం వచ్చిందనకు ఆయన జ్ఞాపకం వచ్చింది. ఒక్కసారి నరసింహావతారాన్ని గుర్తు చేసుకున్న తల్లి ఎందుకు తాను కూడా కొంచెం భయపడి పక్కకు జరిగింది ఆ సమయంలో. అందుకే అన్ని వేళలా చాలా ప్రశాంతంగా పోతన్నది ఒక్కటే కుండ పోత అంటారు. పోతన కవిత్వం ఓ కుండతో వర్షం కురిపించినట్టు మధురంగా మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబురిత్తులు, మాటల చేత భూపతులు మన్నన చేసి పురంబురిత్తులు, మాటల చేత కామినులు మన్నన చేసి సుఖంబురిత్తులు. మాటలు మేరకున్న అవమానము నూనము మానవత్వం. అర్థం కదా? ఇంత బాగా రాకపోతే ఏ పదము అర్థం కాదే అనిపించడు. ఇంకా చెప్పాలంటే ఏను మృతుండనవుతుందని ఇంత భయంపు మనంబు లోపలను మాను. సంభవంపు గల మానవ కోటికి చావు నిక్కముగా హరింతలంపు ఇక జరగదు జన్మము. మానవనాథ పొందెదవు మాధవ లోక నివాస సౌఖ్యము. స్వచ్ఛంగా ఉంటాయి, మధురంగా ఉంటాయి, తెల్ల తెల్లగా ఉంటాయి. తెలుగు వచ్చు అనుకున్న ప్రతివాడికి ఉంటాయి. అయితే అన్ని
అన్నీ అలాగే రాస్తే ఆయన పోతనవుతాడా? సందర్భానుగుణంగా రాశాడు. ఆ పోతన నరసింహస్వామిని వర్ణించాడు. మరెవరికి అర్థం కాదు. సంస్కృతం వస్తే అర్థమవుతుంది, అందులో ఆ సంస్కృతం. ప్రళయ వేళ సంభూత సప్తస్కంఠ బంధుర దురంధర ఘోరరయో పుష్యమాన మహావరాహక వర్గ నిర్గత నివిటుర దుస్సహ సంఘ నిఘాత ఛతస్ఫటస్ఫట ధ్వని ప్రముఖ భయంకరారావ పుంజం గురు ఒక లు వచ్చింది. మన అర్థమైందండి. మనకేం తెలుస్తుంది సౌండ్ మనకేం కావాలి. అంటే నరసింహస్వామి అనేసరికి అంత ఉద్వేగం ఆయనకే వచ్చింది. రాకుంటే కవిత్వం కాదు, ఆండాడమ్మకు వచ్చేసింది. మళ్ళీ ఒక్కసారి ఆ రూపం చూడాలనుకుంటాను. అలా ప్రళయ, ఎందుకంటే అమ్మే ప్రళయాత్క బింబంబు పగిటి నున్నది కాని నెమ్మోము పూర్ణేందు నిభము కాదు. అమ్మ మీవారేనమ్మా, కోపంగా ఉన్నాడు, అది వెళ్ళి శాంతపరుస్తుంది అని బ్రహ్మారుద్రుడు వెళ్ళి బ్రతిలాడితే మావారే కదా వెళ్తాను లేదు, ఎక్కడున్నారు? అక్కడున్నారు. ఇలా చూసింది. ఏది ఓం కలుగుదమ్మా, ఆయన ఆయన మార కాదు, మీ ఆయన బాగా చూడడం. అవునా బాగా ఆయన కదా, ఎందుకమ్మా? మావారి ముఖం ఎట్లా తెలుసా? ఇప్పుడు చూసేవాళ్ళు నిండు పున్నమ చంద్రుడిలాగా ఉంటుంది మావారి ముఖం. సన్మామ మావారు ఎలా ఉంది? ప్రళయాత్క బింబం పడింది, ప్రళయకాలం సూర్యుడిలాగా ఉంది. ఈయన మావారేంటి కాకమ్మా. మావారు ఇలా ఉంటారని నేను ఎప్పుడు వినలేదు, విన్నదియు కాదు. తొల్లినే విష్ణువలన కన్నదియు కాదు, భీషణాకార మనసు త్వరగా. ఇంతటి భయంకరాకారాన్ని నేనెన్నడూ వినలేదు, చూడలేదు. నేను మావారు కాదు పా, అమ్మే తొలగిపోయి. అదే చెప్పాడు ఇందులో, తీవిడితో పరమ తీవ్రంగా చూడాలి. ఒక్కసారి నరసింహస్వామిని సాక్షాత్కరించుకోవాలి. ఆయన ఎందుకండి? కృష్ణుడు కావాలి కదా, పరమ సౌమ్యుడు, పరమౌదారుడు, పరమ మధురమూర్తైన కృష్ణావతారం ముందర పెట్టుకొని అంట నరసింహస్వామిని ఎందుకు సాక్షాత్కారం కలిగించమని అడిగినది. వేదాంత శాస్త్రంలో పరమాత్మను మాత్రమే కోరాలనే మంచి బుద్ధి కలగకుండా మన చుట్టూ ఉన్నవారు హిరణ్యకశ్యప హిరణ్యాక్షుడే. అయ్యుడు. హిరణ్య అంటే అర్థం బంగారం, బంగారం అంటే అర్థం వ్యామోహం. ఎలాంటి వారికైనా కానీ బంగారాన్ని చూస్తే ఆశ లేని వారు ఉంటారా? ఉన్నాడు, ఒక ఆయన ఉన్నాడు, అవి అన్నాడు వేమన కుమార చెప్పాడు, పదవులందు స్త్రీల పెదవులందు ఆశ లేనివాడు అసలే కనరాడు, విశ్వజాతిరామ వేమన అన్నట్టుగా బంగారం మీద ఎవరైనా వ్యామోహం లేనివారు ఉన్నారా? కాబట్టి బంగారం అంటే అర్థం వ్యామోహం. కశ్యప అంటే అర్థం పరుపు, వెండి పరుపు కానీ. పరుపు అంటే అర్థం భోగం, అర్థం అనుభవానికి. కశ్యప అంటే భోగం, హిరణ్య అంటే వ్యామోహం. రెండు కలపండి, భోగ వ్యామోహం. మనము పరమాత్మను ఎందుకు దూరతాం? ప్రాకృతిక భోగముల యందు వ్యామోహం. పరుపులు కావాలి, ఏసీలు కావాలి, బీసీలు కావాలి, హీటర్లు కావాలి, కెవివో కావాలి, పూలు కావాలి, పండ్లు కావాలి, రాజ్యాలు కావాలి, రాజభోగాలు కావాలి, చందనం కావాలి, గంధం కావాలి, అత్తలు కావాలి, పన్నీరు కావాలి, అనుభవాలు కావాలి. మరి ఆయన ఉందా? భోగం మీది వ్యామోహంతో పరమాత్మను పిలవటలు. భోగం మీద వ్యామోహం లేనివారంటూ ఎవరు లేరు.
ఎంత గొప్పవారైనా విశ్వామిత్రుడు వశిష్ఠ మహర్షిని గెలిచే గొప్ప తపస్సు చేయాలి, నేను కూడా బ్రహ్మర్షిని కావాలి అనుకున్న విశ్వామిత్రుడు తన భార్యతో కలిసి అరణ్యానికి వచ్చి తపస్సు మొదలుపెట్టాడు. 1000 సంవత్సరములు అత్యంత కఠినమైన ఘోరమైన తపస్సు చేశాడు. చెప్తాడు వారి మీద ఏం జరిగిందండి అంటే అతనికి 9 కుమారులు కలిగారు చెప్పాడు. అతనికి తపస్సు ఏం చేశాడు? తప్పదు, వ్యామోహం దాటిపోలేదు. కాబట్టి హిరణ్యకశ్యపుడు అంటే భోగ వ్యామోహం, హిరణ్యాక్షుడు, అక్ష అంటే ఇంద్రియము, హిరణ్య అంటే వ్యామోహం. ఇంద్రియామోహం మన కన్ను, మన ముక్కు, మన చెవు, మన నాలుక ఏం చేస్తుంది? వాటికి ఆహారం కావాలి. నాలుగు మనం చెప్పా, నాలుకకి ఏం కావాలి? రుచి కావాలి. 190 ఏళ్ల వృద్ధుడు కూడా పెళ్ళికి పోయి పండ్లు లేవని లడ్డూ పొరపాటున వెయ్యకుంటే నా పండ్లు లేకుంటే నీకు బుద్ధి లేదంటారు అంటాడు. ఎందుకురా? పండ్లు లేనివాడు తినేలాగా లడ్డూలు పొడి చేసి పెట్టదాను. సూర్యనిత్య ప్రదాతవ్యం మోదకాని మహామతే అంటాడు. నువ్వు తినకుంటే ఏమవుతుంది? మనం గుర్తున్నావురా, నాకలా ఉండదు. 190 ఏళ్ల వాడికి లడ్డు తినాలి. ఇది కొంచెం నయమే. కానీ మొదలు తాత పెళ్లి చేసుకుంటావా అంటే నాకెవరిస్తారు? నాకు పెళ్ళేది కనడు. ఎవరిస్తారు? ఎవరు ఇస్తే చేసుకుంటారు. ఇది ఇంద్రియ వ్యామోహం, భోగ వ్యామోహం. వీరే హిరణ్యకశ్యప హిరణ్యాక్షుడు. ప్రతి వారి దగ్గర వీరుంటారు. వీరిద్దరిని సంహరించడానికి వరాహ నారసింహుడు కావాలి అంటాడమ్మా ఆచార్య. మీరు నరసింహ రూపంతో మా విషయ వ్యామోహాన్ని, మా భోగ వ్యామోహాన్ని తొలగించి మీ మీద వ్యామోహాన్ని పెంచండి. ఇదే మా హృదయ సింహాసనము. హృదయం అనేటువంటి సింహాసనంలో మీరు వేయించేయండి అని చెప్పటానికి నారసింహస్వామి చాలా తీవ్రంగా చూడాలి, అంతటా వ్యాపింపచేయాలి, అన్ని దిక్కులు చూడాలి. ఇంత బాగా చెప్తే అయితే నరసింహుడిగా రావాలా, రామసింహముగా రావాలా, కృష్ణసింహంగా రావాలా, వరాహసింహంలో రావాలా? అయ్యో స్వామి, 1 రోజులైతే మనం దూరంగా ఉండి అప్పుడే అన్ని మర్చిపోయావా? రావయ్యా అంటే ఎలా రావాలి అడిగే స్థితికి వచ్చావంటే ఎంత మాయపడి అయిపోయావు. పాపం నీవు కూడా మా వినయంతో అన్నీ మర్చిపోయినట్టు మేము చేస్తాం, అన్నీ మీరే చెప్పుకోవాల్సి ఉంటుంది. నీవు నడిచి రావయ్యా, సింహంతో మాగే పనే నడిచిరా. మేము నీ నరకను చూడాలి. పరమాత్మ 4 రకాలుగా నడుస్తాడు. గజసింహగతి వీర శార్దూల వృషభోపమ. ఏనుగులాగా నడుస్తాడు, సింహంలాగా నడుస్తాడు, పెద్ద పుల్లాగా నడుస్తాడు, వృషభంలాగా నడుస్తాడు. ఏనుగు నడకలో గాంభీర్యం ఉంటుంది, స్తబ్దత, నిర్లక్ష్యం. నన్ను ఎవడేం చేస్తాడు? నా ముందర ఎవడు వస్తాడు? అలా తొండం ఇలా అంటే వెనక వచ్చారు, తోక అలా అంటుంది, పోతారు, చూడుతారు. అందుకే గజేంద్ర మోక్షణ వృత్తాంతం స్వామి వ్యాస భగవానుడు మనకు ఎంత గొప్ప సందేశాన్ని ఇచ్చాడో తెలుసా? ఎవరైనా అర్థం చేసుకున్నారా? గజేంద్రుడు 10,000 ఏళ్ళు పోరాడాడు. విసిగి ఎవరు రాకుంటే, ఎవరు లేకుంటే స్వామిని ప్రార్థించాడు అనే చెప్పాను. భాగవతం ఎందరు వచ్చారండి? ఎన్ని ఏనుగులు వచ్చాయి? ఆయన ఎంబడి 10,00,000 కోటి కరుణి నాథుడు.
సరే 1,00,000 వదిలిపెట్టాను, 10,00,000 అనుకున్నాను. 10 లక్షల ఆడ ఏనుగులు వదిలిపెట్టుకుని వచ్చాడు. దాన్ని ఊహించాడు. ఓరి 10,000 అనుకున్నాం, లక్షోడు తీయడం. 10,000 ఆడ ఏనుగులతో వచ్చాడు గజేంద్రుడు. బాగా ఆలోచించాడు. అందరూ అక్కడ హాయిగా స్నానం చేశారు, జలకాలు ఆడారు, విహరించారు. తొండాలతో ఈ ఏనుగు ఎంత బాగా వర్ణిస్తాడు వ్యాసుడు, పోతన వర్ణిస్తాడు. ఈ మొగ ఏనుగు తన తొండాలతో నీళ్లు తీసుకొని తమ ప్రియురాలు ఒంటి మీద చిమ్మాడు, అంటే స్నానం చేయించాడు. అవి ఇతన్ని స్నానం చేయించాడు. సరే జలకాల కాసేపు ఆడారు, విహరించారు. అవన్నీ ఇక చాలని బయటకు వచ్చాయి, ఒడ్డుకు వచ్చాయి. ఇతనికి దూరంగా పద్మం చూశాడు. 2 పద్మాలు అనుకుంటాయి, చక్కని పద్మాలు. ధర్మశాస్త్రం పుష్పం దృష్ట్యా హరిం స్మరే. అందమైన పువ్వు కనపడితే శ్రీమన్నారాయణుని గుర్తు చేసుకోవాలి అని శాస్త్రం. ఎందుకు? అలంకార ప్రియో విష్ణువు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? పువ్వు కనబడితే ఎవరో జ్ఞాపకం వస్తుంది, ఆయన మాత్రం జ్ఞాపకం కాదు. మన కర్మ ఎలా ఉంటుంది. కానీ గజేంద్రుడు పూర్వజన్మలో భక్తుడు కాబట్టి పువ్వును చూచాడు, స్వామిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ పుష్పాలు, ఈ పద్మాలు స్వామి పాదాలలో అర్పిస్తాను అని మరి 4 అడుగులు ముందు చేశాడు. తనకు తెలుసు, మొదలొచ్చి పట్టి అలా పట్టిన ముసలితోటి ఓ 10,000 సంవత్సరాలు పోరాడాడు. అర్థమంతా పోయింది, ప్రాణం పోతుంది. టావులు తప్పాను, మూర్చే వచ్చి తనువుంటే ద్రవం పోయారు. అది మీకు తెలుసు. ఇంత బాధపడి మొత్తుకొని గోల చేసి చివరికి నీవే తప్ప ఈ తప్పలేదుగా అంటే వాడు వచ్చాడు అని మనం కథ వింటాం. కానీ అంతకు ముందు వాళ్ళంతా ఏమయ్యారు? మరి 10,000 ఆడ ఏనుగులు ఏమయ్యాయి? ఒడ్డునే ఉన్నాయి కదా. మరి ఈయన బాధపడుతుంటే అందులో నుంచి 1,000 ఏనుగులు వచ్చి, లేదు 100 ఏనుగులు వచ్చి చుట్టూ మూగి లోపలున్న ముసలిని కాళ్ళతో తొక్కితే కదులుతుందనే అన్నింటికి పడుతుంది ఆ ముసలి. ఒక్క ముసలి 100 ఏనుగుల కాళ్ళు పడుతుందా? మరి 100 ఏనుగులు వరుస పెట్టి తొక్కుకుంటూ పోతే అది బతుకుతుందా? దాని నోట్లో ఒక ఏనుగు కాలుంది, మళ్ళీ ఆ నోరు తీసి ఇంకో ఏనుగును పట్టలేదు. పోనీ ఇంకో ముసలి రావాలి, 100 ముసళ్ళు వస్తాయేమో. 1000 ఏనుగులండి, 10,000 ఏనుగులని. 10,000 ఏనుగులు సరస్సులోకి వచ్చి తమ పాదఘాతములతో మకరిని చంపితే అసలు గజేంద్రుడికి సమస్య వచ్చేదా? ఎవరైనా ఆలోచించారా? ఏం కదది? వ్యాసుడు ఇంత అగాధం కథ రాశాడా? అగాధంగా కాదు, భర్త సంపదలతో, భోగములతో, ఐశ్వర్యములతో, ఆరోగ్యములతో ఉన్నప్పుడు వచ్చి ఆటలాడుకుంటారు. కానీ అదే భర్త మీద పారైతే పక్క నుండి దిక్కుడు తప్ప ఎవడు ఆడుకోడు. ఏ భార్య చేరనీయడు, ఏ బంధువు సాయం చెయ్యడు. అయ్యో నాయన ఇట్లయిందా అంటాడు. అందరూ ఏడిచారు, దేవుడని ఏడిచారు. ఒక్కడు ముందుకే కదా, తొక్కుడు తొక్కారా? యావత్ విత్తోపాధ్యర సత్త తావత్ నిజ పరివారో రక్త. డబ్బు సంపాదిస్తున్నంత కాలమే కుటుంబం అతన్ని అందిస్తుంది. రిటైర్మెంట్ అయ్యాడు ఇవాళ సాయంకాలం, పెద్దారి పొద్దున ఇంట్లో కూర్చున్నాడు, 8:30 9 అయింది, నీ స్నానం చేయాలి, నీడు తోడు. ఏముంటుంది? ఎంతొందరయ్యా అది పోవన్నా, ఇలా చేయాలి, కావాలి. నిన్నటి దాకా అయ్యా వేడి నీళ్ళు చూడాలన్నా, కవర్ పెట్టాలన్నా, కప్పు పెట్టాలన్నా, టైం వచ్చింది ఆలోచించుకో, ఇరిమిగా కట్టాలన్నా. ఒక్క పూటలో ఏ తొందర వెళ్ళిపోతామయ్యా, అభివృద్ధి జరిగినా పిల్లలు చేయండి, తర్వాత జరిగాను పనే ఉంది. ఇదే మాట కాదు. యావత్ విత్తోపార్జన సత్త తావత్ నిజ పరివారో రక్త. ఈ శ్లోకం శంకరాచార్యులు గజేంద్ర మోక్షణ గాథను చూచే రాశాడు.
అసలు ఎక్కడైనా కూడా ఎడవగలరు. భార్యలు కానీ పిల్లలు కానీ బంధువులు కానీ ఆపద వచ్చినప్పుడు దూరంగా ఉండి అయ్యో అంటారే తప్ప ఆ ఆపదను తాము పంచుకోరు, తాము సాయం చెయ్యరు. పరమాత్మ ఒక్కడే సాయం చేసేవాడు. నీవే తప్ప ఇతపదం పెరుగాని పోతన ఇంత భావన మనస్సులో పెట్టుకొని ఆ ఉద్వేగంతో వచ్చిన మాట. 10,000 ఏనుగులుండి ఒక్క ఏనుగు రాలేదే కాపాడటానికి. మీరు కాపాడతారా స్వామి? నీవయ్యా కాపాడేవాడు. అర్థమైందా? అదే రీతిలో భోగ వ్యామోహము, ఇంద్రియ వ్యామోహము అనే వాటిని నీవు నరసింహుడిగా వచ్చి సంహరించు. అలాంటప్పుడు నీ నరక సౌందర్యాన్ని మేము చూడాలనుకుంటున్నాం. చెప్పారు కదా, ఏనుగులాగా నడుస్తాడు, సింహంలాగా నడుస్తాడు, పెద్ద పుల్లాగా నడుస్తాడు, మృగంలాగా నడుస్తాడు. ఏనుగు గంభీరంగా నడుస్తుంది, సింహం రాజసంగా నడుస్తుంది. సింహం నడుస్తూ ఉంటే ఎవ్వరు ఆ పరిపాలనకు పోతే ఉంటుంది. సింహద ఇంకో ప్రత్యేకత ఉంది. కొంత దూరం నడిచి వెనక్కు తిరిగి చూస్తుంది. ఎంత దూరం వచ్చాను, ఏమేం దాటి వచ్చాను, ఇంకేమేం దాటిపోవాలి. దీన్నే మన వాళ్ళు సింహావలోకనం అంటారు. పాత వాళ్లకు వాడుకలో ఉంటాయి. మీ మాటలో చెప్పాలంటే రివిజన్. చెప్తాను రివిజన్ కాలేజీలో స్కూల్లో ఆయన దాని పేరు సింహావలోకనం. వరన మనం ఉదాహరణ రాశాను తెలియక ఎవరో వచ్చి అడిగారు, మీ నోటు రాయండి అంటే నేను సింహావలోకనం చేయండి అని రాశాను. వాడు రాజాన్ని కొత్త వచ్చారు, అర్థం కాదు వాళ్ళు. ఇదేమిటో అర్థం కాదు, ఇదేమిటి సింహం ఎందుకు సింహం ఎందుకు. మరి నాయకుడికి వచ్చాడు నాకు వచ్చి అలా రివిజన్ రాది. ఈ తెలుగు ఇంత బాగా వచ్చారా, మాకేం వచ్చండి అలా వాళ్ళు తెలుగు చెప్పి కాదు. ఆ ప్రత్యేకత సింహానికి ఉంది. మనం కూడా కార్యం చేసినప్పుడు వెనక ముందు చూడాలి. పెద్ద పులి వెనక్కు తిరిగి చూడలేదు. పెద్ద పులి ముందు చూపు పెరిగి, సింహం వెనక చూపు. అందుకే రాముడు పెద్ద పులిలాగా ఉంటాడు, సింహంలాగా. వెనక చూపు ఉంది, ముందు చూపు. వృషభానికి చుట్టూ చూస్తుంది. అంటే పర్యాలోచన ఉంటుంది, పర్యాలోకన ఉంటుంది, దూరదృష్టి ఉంటుంది, అలాగే వృష దృష్టి ఉంటుంది, సగల దృష్టి ఉంటుంది. ఈ 4 నడకలు మనకు శ్రీలలో రంగనాథుని సేవలో మనకు తిరుప్పాత్తాంగాలు అంటారు. ఒక మహానుభావుడు ముక్కోటే కాసేప్పుడు బ్రహ్మోత్సవాలప్పుడు సేవ ముందు ఒక స్వామి నావని నడుచు పెడతాడు. చాలామంది ఈ నడకలు చూడటానికే ఆ సమయంలో 1000 మంది పెడతారు. అతను నడక చూడాలి. అంత బాగా నడుస్తాడు మన స్వామి కూడా. అందుకే కృష్ణ అంత బాగా నడిచి రావయ్యా, మీ నడకను చూస్తాం, మా కోరిక అదేది లేదు అని చెప్పారు. ఇందులోని మరికొన్ని రహస్యాలు మళ్ళీ రేపు చెప్పుకొని, బహుశా రేపు మంగళాశాసనం కాబట్టి బాకీ లేకుండా చేసుకుందాం. ఆయన అమ్మ చేయిస్తే లేదు, ఎప్పుడో పూర్తి చేసుకుందాం. మరీ కాలేదు, అయిపోయిందంటే అయిపోతుంది, ఏదో సమస్య లేదు. ఇప్పుడు వాచనాన్ని மாலை மலமலங்கில் மண்ணில் கிடந்திறங்கும் சீரிய சிங்கம் அறிவித்தோ திவித்தோ வேறு மெயிறு பொங்க எப்பாடும் பேருந்துதறி மூடி நிமிர்ந்தோ முழங்கி புறப்பட்டோ போதரு மாபோதே நீ பூவை பூவண்ணா உன் கோயில் நின்னிங்கனே சீரிய சிங்காசனத்தோ இருந்தோ போந்தருளி போக்குடைய சீரிய சிங்காசனத்தோ யாந்த காரியம் ஆராயந்தோ அருளே யோரெம்பாவாய் ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். ஸ்வஸ்தி பிரஜாப்ய பரிபாலயந்தாம் न्याय्येन मार्गेण महीं महिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं. लोकाः समस्ताः सुखिनो भवन्तु.
అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. సోష్టమాలికా బంధగంధ బంధురజిష్ణవే విష్ణుజిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం.